ఏ శుభకార్యానికైనా శుభారంభం. Namaste and welcome to my show from the bottom of the heart in Suman TV, the India's largest digital media platform. ఇప్పుడే మనం కారులో అలా వస్తున్నప్పుడు చూసాం కాకులు దూరని కారడవి, చీమలు దూరని చిట్టడవి. ఇలాంటి ఒక లొకేషన్స్ని దాటుకొని ఒక నిర్జనమైనటువంటి ప్రదేశంలోకి వచ్చాం. ఈ నిర్జనమైన ప్రదేశంలో చుట్టుపక్కల ఎక్కడా కూడాను కొన్ని మైళ్ళ దూరం వరకు మానవ సంచారం అనేది కనిపించదు. కానీ ఈ మానవ సంచారం కనిపించిన ఈ చిట్టడవిలో మధ్యలో ఒక బిల్డింగ్ ఉంటుంది. ఆ బిల్డింగ్లో ఒక వ్యక్తి ఉంటారు. ఆయన పేరు శ్రీకాంత్ అయ్యంగార్. విలక్షణ విశిష్ట నటుడుగానే కాకుండా వ్యక్తిగా కూడా ఒక విచిత్రం, విలక్షణం, ప్రత్యేకం, తెక్క పురుషుడు అనే పదానికి మన తెలుగు ఫిలిం ఇండస్ట్రీలో ఉన్నటువంటి తెక్క పురుషుల జాబితాలో వేస్తే ఆ జాబితాలో ఫస్ట్ లైనర్లో ఉండేటువంటి వ్యక్తి. నవ్ ఐ యామ్ విత్ శ్రీకాంత్ అయ్యంగార్, రియల్లీ డిఫరెంట్ పర్సనాలిటీ యాజ్ అన్ యాక్టర్ అండ్ యాజ్ ఎ పర్సన్ టు. అయ్యా నమస్కారం. నాకు నచ్చదు విచిత్రం. నమస్కారం. చాలా దూరం రప్పించారు మమ్మల్ని. ఇంతవరకు ఒక ఇంటర్వ్యూ కోసం ఇంత దూరం రావటం. థ్యాంక్ యూ సో మచ్, మోస్ట్ వెల్కమ్ భయ్యా. నేను ప్రేక్షకుడుగా ఉన్నప్పుడు ఆడియో రిలీజ్, ప్రీ రిలీజ్ చూసేవాడిని కదా. అప్పుడు మీరు అడిగే ప్రశ్నలు చూసి సీనియర్ జర్నలిస్ట్ వీరందరితో మనం ఎప్పుడైనా ముఖాముఖి మాట్లాడే ఆస్పెక్ట్ ఉండాలిరా అనుకునేవాడిని. బట్ ఇట్స్ సచ్ అ ప్లెజర్ టు ఇన్వైట్ యూ. థ్యాంక్ యూ. ప్లీజ్ మీ ఇల్లే అనుకోండి. వెల్కమ్ ఎనీ టైం. ఫస్ట్ ఆఫ్ ఆల్ యూ లైక్ యువర్ సెల్ఫ్ పర్సనల్ లైఫ్ ఎక్కువగా ప్రిఫర్ చేస్తారా, ప్రొఫెషనల్ లైఫ్ మీద మీకు ఎక్కువ రెస్పెక్ట్? ఈ రెండిట్లో ఏదో చెప్తే పర్సనల్ లైఫ్తో స్టార్ట్ చేద్దామా, ప్రొఫెషనల్ లైఫ్తో స్టార్ట్ చేద్దామా అనేది నేను 2-3 విషయాలండి. నాకు పర్సనల్ లైఫ్ లేదు సార్. అంటే ఓ టైంలో ఫ్యామిలీకి ఇండియా ఐ డోంట్ హ్యావ్ ఎనీథింగ్ టుడే. I have a lot of loneliness, a lot of ఏమంటారు మ్యాడ్నెస్, ఏదో నడుస్తుంది. నాతో పాటు మా తమ్ముడు ఉంటాడు, డైరెక్షన్ డిపార్ట్మెంట్లోనే కలిసాం సినిమా ఇండస్ట్రీలో. మా డాగ్స్, మీరు మీ కుక్కలు, మీ తమ్ముడు, ఇదే లైఫ్ అంతే. నాకు ఉన్నదంటే ఒకటే లైఫ్, అంటే పర్పస్ఫుల్ లైఫ్ ఈజ్ ఓన్లీ సినిమా. షూటింగ్ లేదు అంటే కష్టం సార్ జీవితం. అంటే ఏం లేదు, దిస్ టూ మచ్ ఆఫ్ టైం. దాంతో ఏవేవో చేయొచ్చు కానీ ఏమేమి చేయొచ్చు అన్ని చేస్తున్నాం సార్. అంటే భాషలు నేర్చుకుంటున్నాను. సరే, ఓకే, పర్సనల్ లైఫ్ లోకి తర్వాత వెళ్దాం. ఫస్ట్ లెట్ మీ స్టార్ట్ విత్ యువర్ ప్రొఫెషనల్ లైఫ్. హౌ హ్యాపీ యు ఆర్ యాజ్ అన్ యాక్టర్ నౌ విత్ ద క్యారెక్టర్స్ యు ఆర్ డూయింగ్? మీరు చేస్తున్నట్టు క్యారెక్టర్స్ పరంగా కానీ, లేకపోతే మీరు చేస్తున్న పర్ఫార్మెన్స్ పరంగా కానీ, మీకు వస్తున్న సినిమాల పరంగా హౌ హ్యాపీ యు ఆర్? ఇనీషియల్లీ అనుకునేవాడిని అండి, ఒక మంచి వేషం. అంటే ఎట్లాంటి వేషం అంటే పెద్ద వేషం అక్కర్లా, 2 సీన్లు. ఇప్పుడు భగవంత్ కేసరిలో నాకు అనిల్ రావుపూడి గారు ఒక్క వేషం ఏదో ఛాన్స్ ఇచ్చారు కదా, అట్లాంటి ఒక సీన్ నేను చేయగలగాలి, ఇది పెద్ద స్టార్. అది అలా మొదలైంది. దాని తర్వాత అఫ్కోర్స్ మా గాడ్ ఫాదర్ రామ్ గోపాల్ వర్మ గారు కలిసి పెద్ద వేషాలు దొరికాయి. అంటే మొత్తం సినిమాలో మెయిన్ క్యారెక్టర్స్ ప్లే చేసేవారు. కరోనా వైరస్ అండ్ మర్డర్. అక్కడ తెలిసిపోయింది ఏంటంటే మనిషికి ఉంటుంది కదండి, కక్కుర్తి అనకుండా హంగర్ అంటాను, ఆకలి ఉంటుంది కదా, ఇంకా కావాలి. సో డిసప్పాయింట్మెంట్, ఏంట్రా ఇంకా పెద్ద వేషాలు రావట్లేదు, 2 రోజుల వేషాలు వస్తున్నాయి ఒక. దాని తర్వాత ఒక పక్వం వస్తుంది ఏమని, మనకు వచ్చేది ఎవరు ఆపలేరు, మనకు రాంది ఎవరు ఇవ్వలేరు, చేసుకుంటా పోవడమే. ఐ యూ హ్యాపీ అంటే వెరీ ఎక్సైటెడ్ అండి. సరే, వచ్చింది వచ్చేవి ఎవరు ఆపలేరు, ఎవరు ఇవ్వలేరు అని, కానీ వస్తున్నాయి కానీ ఇచ్చినవి కానీ సాటిస్ఫాక్టరీగా ఉన్నాయి, ఎక్సైటింగ్ ఉందండి. హ్యాపీనెస్ ఎప్పుడు ఉంటుందని కట్ అన్న తర్వాత ఇలా డైరెక్టర్ గారిని చూస్తే ఒక ఎక్స్ప్రెషన్ ఉంటుంది అండి, ఆయన కావాల్సింది వచ్చింది. దర్శక నిర్మాత వచ్చిండ ఇబ్బంది కలగ హ్యాపీగా ఉన్నాడు, అది చూసి యా ఆమె మంచి ప్రొఫెషనల్ అని. సాటిస్ఫాక్షన్ ఎప్పుడు లేదండి, ఏ విషయంలోనూ లేదు. అంటే అబ్బా చేస్తాం కదా చాలా, అలా లేదు. ఇంకేదో చేయొచ్చేమో, ఐ యూ మిస్సింగ్ సంథింగ్ ఏమో అలా. సో నేను నటించిన సినిమా నేను చూడడం అవాయిడ్ చేస్తాను. చూస్తే అది చేసి ఉండొచ్చు కదరా, బాగా చేసి ఉండొచ్చు అని కాదు సార్, ఎన్నో మిస్ అయిపోయానని. అది కాదురా, అది దట్స్ నాట్ యువర్ జాబ్. ద డైరెక్టర్ సెడ్ ఓకే కదా అంటే, యా బట్ మేబీ ఐ డిడ్ నాట్ గివ్. ఆ ఒక ఆర్గ్యుమెంట్లో ఎప్పుడు ఉంటాను. సో ఇన్ లైఫ్ చాలా మంది ఆర్టిస్టులో ఉండేటువంటిదన్నా ముఖ్యంగా ఆ తపన హర్జీ ఉన్నటువంటి ప్రతి ఆర్టిస్ట్లో ఈ ఫీలింగ్ ఉంటుంది అనుకుంటా. నాకు తెలిసిన వాళ్ళు అందరిలో నాకనే ఎక్కువ వాళ్ళకు ఉందండి. సునీల్ గారు ఉన్నారు, అజయ్ ఘోష్ గారు ఉన్నారు, ఎక్స్ట్రాడనరీ పర్ఫార్మర్. షఫీ గారు ఉన్నారు, మన గీతాంజలిలో కోనా వెంకట్ గారు ఉన్నారు. ఫర్ ఎగ్జాంపుల్, హీఈస్ నాట్ అన్ యాక్టర్, హీఈస్ రైటర్ ప్రొడ్యూసర్ కదా. ఆయనలో కూడా అంటే ఆయన ఏంటి ఒక బ్యాలెన్స్ ఇక్కడ చేస్తున్నారు.
మనకు కావాల్సిన క్వాలిటీ వచ్చింది, టైము, బడ్జెట్, లిమిటేషన్స్ ఇవన్నిట్లో సరే ఇంకొకటి చేయనా సార్ అంటే శ్రీ బాగా చేసావు, నాకు మేము అనుకున్న దానికన్నా బాగా ఇచ్చావు, ఇది బెటర్మెంట్కి పోతూ ఉంటే ఆగస్ట్ శ్రీ ఐ థింక్ ఇట్స్ డన్ అంటారు. ఓ రీజనబుల్ ఆన్సర్ అంటారు చూడండి సార్. అదే సునీల్ భాయ్ అడుగుతాడు అది చేసి ఉండొచ్చు భయ్యా, ఇది చేసి ఒక అలజడి ఉంటుంది, కానీ వాళ్ళ అనుభవంతో దే హ్యావ్ లెర్న్ టు కంట్రోల్ ఇట్. ఐ డోంట్ నో హౌ టు కంట్రోల్ ఇట్. అసలు వచ్చిన పాత్రకు న్యాయం చేశాను అనే ఫీలింగ్ కలిగినటువంటి క్యారెక్టర్స్ ఏం చేయలేదు? ఒకటి సార్, నో మ్యాటర్ విచ్ క్యారెక్టర్ చేస్తాను బాగా, అది తెలుసు, కానీ దాని తర్వాత ఇంటికి వచ్చింది అరే అది చేసి ఉండొచ్చు కదరా, అరే చిన్న ఎక్స్ప్రెషన్ ఇచ్చి అరే బా ఆయన ఎందుకు ఓకే అన్నారు, ఐ యూ గుడ్ ఇనఫ్, అది ఒక్క క్వశ్చన్ మాకు. ఎరా నువ్వు బిజీగా ఉన్నాను కట్టింగ్. దాని తర్వాత డబ్బింగ్కి వెళ్తాను చూడండి, డబ్బింగ్కి వెళ్ళినప్పుడే చూసి పర్లేదు పాస్ మార్కే, దట్ అప్ అండ్ డౌన్ ఉంటుంది. ఇప్పటిదాకా చేసిన ఫిల్మ్స్ ఒక 80 ఫిల్మ్స్లో ద బెస్ట్ ఆఫ్ శ్రీకాంత్ అంటే ఏం చెప్తారు? కష్టం సార్ అట్లా, బెస్ట్ ఇస్ యెట్ టు కమ్ ఆల్వేస్ సార్, ఆల్వేస్. పోనీ చేసిన వాటిలో కొంచెం సాటిస్ఫాక్టరీగా ఫీల్ అయిన క్యారెక్టర్స్ రెండు సార్. అంటే సిచ్యువేషన్స్ పరంగా ఇట్ వాజ్ వెరీ ఎక్సైటింగ్. ఫస్ట్ లాక్డౌన్ బిజీ సార్, అప్పుడు డే నైట్ బిజీ. సడన్గా అట్లాంటి బిజీ వ్యక్తి అంటే ఐమ్ నాట్ జోకింగ్ సార్, 30 రోజులు 40 రోజులు పనిచేసే అప్పుడు డే నైట్ డబ్బింగ్ డే నైట్ అట్లా. సడన్గా ఏం లేదు ఇంట్లో కూర్చో అంటే ఎట్లా ఉంటుంది, ఏంటి ఇంట్లో కూర్చోవాలి, ఏం ఒక్కరోజు 2 రోజులు అరే నేను చంపేస్తాను, నేను ఎవరినైనా చంపేస్తా, ఇట్ వాజ్ ఇంపాసిబుల్. అప్పుడు ఒక్కరోజు సాయంత్రం 4 o'clock చెట్లకు నీళ్ళు పోద్దామా, ఏం చేద్దాం, పిచ్చి లేస్తుంది అన్నప్పుడు ఫోన్ మెసేజ్ వచ్చింది, ఇట్లా క్యాన్ ఐ కాల్ యూ అని వచ్చింది మెసేజ్. నా మైండ్ అటాక్ అంటే అసలు ఎన్నిసార్లు చెప్పాలి నా నీకు, నువ్వు నన్ను అడుగుతావా, నీ బూతులు వచ్చేస్తున్నాయి. ఎవరు ఆర్జీవి గారు క్యాన్ ఐ కాల్ యూ, మీ హక్కు సార్ అది అంటే ఇంకనే వెళ్ళే రకం. వెంటనే ఫోన్ చేశారు, వాట్ డూ మూవీ కెన్ యూ కమ్ డ్యూరింగ్ లాక్డౌన్ అన్నా, రెడీ గుడ్ ఐమ్ సెండింగ్ ది స్క్రిప్ట్ అన్నాడు. వావ్ అనగానే మా ఇంట్లో ఊరంతా లాక్డౌన్, బయట పోతే సస్తావు అంటే నువ్వు అడిగిపోతాను అన్న, నా వల్ల కానీ చచ్చిపోతలేకపోతే పంపించే చదివా. సినిమా సార్ అది సంసారం ఒక చదరంగం ఒక సినిమా ఉంది తెలుసు, అట్లాంటి సబ్జెక్ట్ పంపించారు నాకు. నేను ఇట్లా చూసి ఇదేం, నేను సాయంత్రం సార్ ఇదేం సార్ సంసారం ఒక చదరంగం పంపించారు కదా, దట్స్ ద హారర్ ఫిల్మ్ అన్నాడు. సార్ ఐ కాల్ యూ బ్యాక్ అండ్ మళ్ళీ 2 hours తీసుకొని మొత్తం చదివే స్క్రిప్ట్. సార్ అమ్మతో హారర్ ఎక్కడ కనిపించలేదు, నీకు కనిపించదు శ్రీకాంత్ బట్ ఇట్స్ హారర్ ఫిల్మ్ అన్నారు. అంటే మన స్థాయి అప్పుడు తెలిసింది నేను ఎంత బ్రెయిన్ అని. కెన్ యూ లీవ్ టుమారో అన్నారు. ఎస్ సార్. నెక్స్ట్ డే బయలుదేరిపోయా, బండి పంపించారు, బయలుదేరి కూర్చున్నా. నా లైఫ్ టైంలోనే సార్ గండిపేటలో ఉండేవాడిని, గండిపేట నుండి రోడ్ నెంబర్ 10C దాకా సింగిల్ మనిషి సింగిల్ బండి చూడలేదు సార్ నేను. నేను అనుకున్నా మరి ఆ రేంజ్ అట్టుంటుంది మనతోని. శ్రీకాంత్ వస్తున్నా అంటే రోడ్ అని ఆపేయాలి కదా ఫీలింగ్. అక్కడికి ఇట్లా డోర్ ఎంటర్ కాగానే కో షాకు, ఓ 50-60 మంది ఉన్నారు. అరే బయట పురుగు లేదురా, రోడ్డు మీద మీరందరూ ఎందురా, సింగిల్ వ్యక్తి మొహం మీద మాస్క్ లేదు, ధవాస్గా వంట వండుకుంటున్నారు, అది చేస్తున్నారు నేను లోపల సార్ ఇదేంటి సార్ యా అన్నారు. దట్ అంటే ఇవన్నీ సర్కమ్స్టాన్సెస్ సిచ్యువేషన్స్లో హారర్ ఫిల్మ్ లైక్ కరోనా వైరస్. ఆన్ పేపర్ ఇట్ లుక్స్ లైక్ అ ఫ్యామిలీ డ్రామా, బట్ బికాస్ ఆఫ్ ద వే ఇట్ వాజ్ షార్ట్ అండ్ ఆల్ దట్ కరోనా వైరస్, సో దట్ రిమైన్స్ స్పెషల్. వెన్ ద హోల్ వరల్డ్ ప్రపంచమంతా అందరూ ఇంట్లో ఉన్నప్పుడు 70 మంది కలిసి వర్క్ చేయటం అక్కడ చేశారు మొత్తం. అదే ఇంట్లో 67-68 మెంబర్స్ ఉన్నాం సార్. తెలుసుంటే అందరం తీసుకొని లోపల వేసి ఉండేవాళ్ళు. ఆయనకి అంటే అప్పుడు ఆ టైంలో టపటపటప ఎన్నో స్ట్రైక్ అయ్యాయి. నేను అనుకున్నా ఇంకొక పెద్ద బిల్డింగ్ ఉంటే 250 మంది వచ్చేవారండి. దాని తర్వాత మర్డర్ అనే సినిమా ఇచ్చారు నాకు. ఆ మర్డర్ అనే సినిమాలో ఒక ఎక్స్ట్రాడినరీ విషయం ఉంది. ఇప్పుడు షేర్ చేసుకుంటే సార్, మామూలుగా ఒక సినిమాలో మీరు పర్ఫార్మెన్స్ చేసినా, మీరు ఒక ఆర్టికల్ రాసినా, ఏదో ఒకటి విమర్శన వస్తుంది కదా, బాగా చేశారు, నీచంగా రాశారు, ఏదో ఒకటి ఉంటుంది. ఏమి రాయకపోతే ఎట్లుంటుంది సార్? అందరు దాన్ని చూశారు, అందరు దాన్ని విన్నారు, కానీ ఎవరు కమెంట్ చేయకపోతే ఎట్లుంటుంది? అదే ఆయన అంటారు, యూ ఎస్కేప్ శ్రీకాంత్, నాట్ అ సింగిల్ పర్సన్ కమెంటెడ్. మర్డర్ అన్న సినిమాలో నేను పాట పాడాను సార్. సింగర్ టూ అంటే నేను సింగర్ అని నాకే తెలియదు, నేను సింగర్ అని కోల్డ్ హిస్ టైపు.
ఆయన పాడమని చెప్పడం, నేను పాడేయడం రికార్డ్. ఇప్పుడు కూడా మీరు చూస్తే సినిమాలో నేను పాడా ఒక పాట, దాని గురించి ఇప్పుడు దాకా ఎవరు కామెంట్ చేయలే. అంటే బాగా పాడాను పాడలేదు, కామెంట్ లేకుండా ఎట్లుంటుంది సార్, వాట్ ఈస్ ఇట్ మీన్ సార్, అర్థం కాలేదు సార్. There is no disappointment in life. Okay. So these two films, that is why they are special. When the whole world was not in a situation or did not choose to work, we were busy, sir. Busy. Okay. ఆ సినిమాలు చేయటం ఒక థ్రిల్లే, ఆ క్యారెక్టర్స్ ఒక థ్రిల్లే, ఆ సిచ్యువేషన్స్లో చేయటం ఒక థ్రిల్. Sir, more importantly, from financially negative stage nundi, I came to becoming a busy actor, sir. Okay. First time June 28th, 2019 ఎప్పుడైతే బ్రోచేవారు ఎవరు సినిమా రిలీజ్ అయిందో అప్పుడు దాకా ఎప్పుడో ఒకసారి వేషం వచ్చేది. దాని తర్వాత బూమ్, పెద్ద పెద్ద వేషాలు రావడం, డబ్బులు ఎక్కువ రావడం, బిజీగా అవ్వడం. సో ఎప్పుడు -15 lakhs -20 lakhs బ్యాచే కదా మనం. ఇన్ని సంవత్సరాలు ఎట్లా సర్వైవ్ అవ్వాలి సార్, నెలకి 50,000 తీసుకునే కదా. ఇప్పుడు ఒక +50 CR దానికి వద్దాం. ఇవాళ మీకు మన యజ్ఞ గారికి చూపించింది, ఇవాళ మీకు చూపించి పర్లేదు, బెటర్ 5,000 ఉన్నాయి. ఇవాళ ఉన్నాయి సార్ ఒక 20 lakhs బ్లాక్ సార్. బ్లాక్ ఉంటుంది సార్ నాది బ్యాంక్ అకౌంట్, బ్లాక్ అలా బ్యాంక్ అకౌంట్ అన్ని కలుపుకుని ఉంటాయి సార్ నాది 7,000. ఇంకా -8,000 మైనస్ అబౌట్ 25 ప్లస్ సినిమాకి పెట్టా కాబట్టి ఓవరాల్ 1 మైనస్లో ఉన్నా. ప్రొడక్షన్ కదా ఆ టైంలో ఎప్పుడే రికవర్ అయ్యి నా లోన్స్ ఉన్నాయంటే సగం పూర్తి చేశాను. అప్పుడు వై లవ్ హిమ్ సార్, రెస్పెక్ట్ హిమ్, అండ్ వై అభిప్రాయ భేదాలు ఎన్నో ఉన్నాయి సార్. ఐ డోంట్ అగ్రీ విత్ మోస్ట్ ఆఫ్ ది థింగ్స్. డబ్బులు ఇచ్చారు సార్ నాకు 2 సినిమాలు కలిపి. ఐ గాట్ పెయిడ్ వెరీ వెల్. ఇండస్ట్రీ కన్నా ఎక్కువ ఇచ్చారు డబ్బులు నాకు. దాంతో నేను అప్పులు పూర్తి చేయది కరోనా టైంలో. సో ఈజ్ యువర్ గాడ్ ఫాదర్. అంటే 90 విషయాల్లో ఒప్పుకోను ఆయనతో. చాలా విషయాల్లో విభేదిస్తారు, బట్ ఈ 2 అవకాశాల విషయంలో కల్పతరు అంటారు కదా, ఒక గంగోత్రి, ఒక సోర్స్ స్ప్రింగ్ లాగా. ఆ విధంగా హీ ఈజ్ ఇన్ యువర్ లైఫ్. The most important man. Until let me put it simply, sir. How can I put it simply? He is the only man I won't feel bad if my girlfriend went with him, which happened, so it's okay. Happened so many times. Your girlfriend met Ram Gopal. I introduced, and then they whatever. So he's the only man. You shared your girlfriend with? I never share, sir. Nobody is exclusive, and మీ జీవితంలో మీరే ఎక్స్క్లూజివ్ కాదు, ఇంకోలేని ఎక్స్క్లూజివ్. Okay. They come join in. ఏదేమైనా మీ గర్ల్ ఫ్రెండ్ ఆయన గర్ల్ ఫ్రెండ్ కామన్ అనుకునే కామన్లీ. So let's put it simply, we used to have a good time with my girlfriends, his girlfriends, and our girlfriends. మామూలుగా ఒక మగాడికి he's very possessive about his women. I don't care, but he's the only man who can have my woman. ఎందుకు ఇంత అరాచకంగా ఆలోచిస్తున్నారు? కాదు సార్, అదే మీరు చెప్పాను కదా బిగినింగ్లో, అరాచకం అని మీకు అనిపించచ్చండి. వెరీ లాజికల్ అండ్ సింపుల్, వెరీ సింపుల్. హౌ యూ సపోర్ట్ లాజికల్లీ యువర్ గర్ల్ ఫ్రెండ్ గోయింగ్ విత్ రామ్ గోపాల్ వర్మ? Sir, they very రామ్ గోపాల్ వర్మ గర్ల్ ఫ్రెండ్ గోయింగ్. That hasn't happened. His girlfriends don't come to me. Okay. Yeah, చిన్న దేవుడు కదా సార్. Okay. I am not an insecure man, point number 1. If somebody wants to stay with me, they'll stay with me. If they don't want to, they never wanted to stay with me. నాతో ఉన్న వ్యక్తి ఇంకొకరు తెలిపారు అనుకుని వాళ్ళకి అసలు ఉద్దేశమే లేదు నాతో. యువర్ వైఫ్ డిడ్ంట్ స్టే విత్ యూ? ఎందువల్ల? అది మీ తిక్క వల్లేనా వాళ్ళ? నేను ఇంకోళ్ళని బ్లేమ్ చేసి అలవాట్లేదు సార్, నా తిక్క వల్లే. మరి తిక్కని సరి చేసుకోవాలి ఎవరైనా. నేను తిక్కని కానీ సార్, తప్పులోని కాదు కదా, అబద్ధాలు ఆడను. నేను తిక్కలోనే కానీ అబద్ధాలు ఆడను కాబట్టి ఇంకోటి వాళ్ళు తప్పు. అబద్ధాలు ఆడకపోవటం పెద్ద సర్టిఫికెటా? దమ్ముందా సార్ ఎవరికైనా నిజం మాట్లాడడానికి? నిజాయితీ, హానెస్టీ అంటారా? ఓ గాడ్, సో దట్ ఈస్ ద మోస్ట్ డిఫికల్ట్ థింగ్. సో వాళ్ళు ఏం తప్పు చేస్తే వాళ్ళకి తెలుసు సార్. నేను వాళ్ళ గురించి చెప్పడం ఏంటి? ఇఫ్ ఐ కమిటెడ్ ఎ మిస్టేక్, ఐ విల్ పే ద ప్రైస్. మీరు తప్పు చేస్తే మీరు పే ద ప్రైస్. వాళ్ళని తప్పు ఫింగర్ పాయింటింగ్ రాదు మనకు. సో ఓకే, సరే ఆ విషయాలు వద్దాం. ప్రస్తుతం ఇంకా ప్రొఫెషనల్గా వచ్చినట్లయితే వెరీ షార్ట్ టైంలో శ్రీకాంత్ అయ్యంగారు ఎవరో తెలియకుండానే ఈ రోజున సర్టిఫైడ్ యాక్టర్గా, వెల్ రిసీవ్డ్ యాక్టర్గా మంచి గుర్తింపు వచ్చింది. ఈ గుర్తింపు అనేటువంటి దాన్ని ఎంతకాలం కంటిన్యూ చేయగలుగుతారు ఈ బిహేవియర్తో? మీరు మీకు ప్రొఫెషనల్గా ఉన్న యాటిట్యూడ్ ఏంటి? ప్రొఫెషనల్లీ హౌ గుడ్ ఎట్ యు ఆర్? ఓకే, 99.99% of the time
ఐఎమ్ ఆన్ టైమ్. ఏ ప్రొడ్యూసర్ నేను ఐఎమ్ ఆన్ టైమ్. ఐఎమ్ కమ్యూనికేటివ్. బై ఛాన్స్ 15 minutes లేట్ అవుతుంది సార్, ఐఎమ్ సారీ అండి 15 minutes లేట్ అవుతుంది. కమ్యూనికేటివ్. ఐఎమ్ ఆన్ టైమ్. హైపర్గా ఉంటాను, అందరితో బాగుంటాను. డిమాండ్స్ ఉంటాయి చూడండి, అంటే వంకాయ మిల్క్ షేక్ కావాలి నాకు ఫుడ్ ఇడ్లీ అక్కడి నుండే కావాలి, ఏదైనా తినేస్తా. అందరితో బాగుంటుంది, ఏదైనా చేస్తా. డైరెక్టర్ కావాల్సింది 1-2 takes డన్. ఇబ్బందులు నాతో ఏమేమి ఉన్నాయి అది కంట్రోల్ చేయడానికి ట్రై చేసిన, కంట్రోల్ అవ్వట్లా. సెట్లో ఉన్నాను, డైరెక్టర్ గారు, ఆర్టిస్టులు ఉన్నాం, డిఓపి గారు మాతో మాట్లాడుతున్నారు. డైరెక్టర్ గారు అప్పుడు ఎవడైనా మాట్లాడాలనుకోండి సార్, బూతులు తిడతా. ఎందుకంటే ద వెరీ పర్పస్ ఎందుకు వచ్చాం మనం సినిమా షూటింగ్కి. దాంట్లో ముఖ్య పాత్రలు ఎవరు? డైరెక్టర్, డిఓపి, ఆర్టిస్టులు. మేము మాట్లాడుకుని మీకేం పని? మధ్యలో వచ్చి డిస్టర్బ్ చేస్తే బాగా అదొకటి. ఇది అయిపోయిందా? ఫైనాన్సెస్ పరంగా చెప్పాలంటే చాలా మంది ఏదో మీరు ఏదో అంటారు, ఫాస్ట్గా చేస్తాను. యూ కెన్ గివ్ మీ 10 pages. ఇప్పుడు 10 pages డైలాగ్ 15 minutes టైం అని ఊరేస్తాను. ఐఎమ్ గుడ్. సో ఇఫ్ ఐ డోంట్ గెట్ మై మనీ అట్ ద సేమ్ టైమ్ ఎంతో ప్రొడక్షన్స్ ఇచ్చి డబ్బులు రావాలి, నాట్ అ బిగ్ డీల్. నాకు నా అవసరానికి కొంచెం డబ్బులు కావాలి సార్, అది చాలు నాకు. సో ఇప్పుడు ప్రొఫెషనల్గా శ్రీకాంత్లో ప్లస్ పాయింట్లు ఏంటి, శ్రీకాంత్ అయ్యంగార్లో మైనస్ పాయింట్ ఏంటంటే చెప్తారు? You analyze yourself. Professionally, I'm a very cool, మంచి యాక్టర్ సార్. I'm a good actor who is learning, who is becoming better. Arrogance, నేను ఇరగదీస్తా, కొమ్మేస్తా అట్లాంటివి ఏం లేవు. డైరెక్టర్ వచ్చా అలా చేయకుండా, ఓవర్గా చేయకుండా అంటే సారీ సార్ అని ఐఎమ్ వెరీ కూల్. నెగిటివ్స్ ఎక్కడ ఉన్నాయంటే డిపెండ్స్ అపాన్ ద పర్సీవర్, అంటే మీరేమో ఆలోచిస్తున్నారు. మామూలుగా వచ్చి నమస్కారం అండి బాగున్నారా, నాకు రావండి అవన్నీ. గుడ్ మార్నింగ్ సార్ అని ఎక్సైటెడ్గా వచ్చి ఫార్మాలిటీ జీరో. ఫార్మాలిటీ కాగానే ఫర్ ఎగ్జాంపుల్ మీ షర్ట్ చూస్తే నాకు ఐఎమ్ లైక్ ఈ షిట్ కలర్ షర్ట్ ఎందుకు వేసుకున్నారని అప్పటి నుంచి అడుగుదామని ఉంది. అర్థమైందండి మీకు? సో మీరు వచ్చి చెప్పారు కదా బాగుందని, మీ ఇప్పుడు మీ గోల్డ్ చైన్ కనిపించింది అనుకోండి, ఏం కో ప్రొడ్యూసర్ గారు బాగున్నారా అని అవుతుంది. నా సినిమాకి డబ్బులు కొంచెం టైట్ అవుతున్నాయి. అండ్ ఐ డోంట్ మీన్ హార్మ్ టు యూ. మీకు ఏదో నష్టం కలిగిద్దాను కాదు, మనసు కనిపించి చెప్తున్నాను సార్. దాన్ని దాచి మనసులో అనుకునే చెప్పేస్తారా మోస్ట్లీ. కొన్ని మరీ నాకే డైజెషన్ కానీ పక్కన పెట్టేస్తా. అసలు మనసులో అనుకునే బోల్డ్ ఉంటాయి కదా అన్నీ, అంటే ప్రాబ్లం అది ఒకటేనా పని సార్, మనసులో అన్నది చెప్పాలి అదేనా? ఎవడైనా అడిగేస్తే మాత్రం కొందరు అడుగుతారు, శ్రీకాంత్ నేను టఫ్ క్వశ్చన్ అడుగుతా అంటే నువ్వు అడగడానికే అంత ఫీల్ అయితే నేను చెప్పి తప్పితే ఏమవుతావు అంట. మీరు అడిగారు సార్, నేను ఆన్సర్ ఇస్తే మీరు తట్టుకోవాలి, నేను కాదు. తర్వాత రెమ్యూనరేటరీగా ఆర్ యూ ఫ్రెండ్లీ టు ద ప్రొడ్యూసర్? ఐ థింక్ ద ప్రొడ్యూసర్స్ కెన్ ఆన్సర్ దట్ సార్. ఐఎమ్ వాల్యూ యాడ్ సార్, ఐఎమ్ వాల్యూ యాడ్. ఎందుకు వాల్యూ యాడో చెప్తాను సార్. ద అమౌంట్ ఆఫ్ టైమ్ ఇట్ టేక్స్ ఫర్ మీ టు గెట్ రెడీ అండ్ డెలివర్ వాట్ యూ వాంట్, వెరీ లిటిల్. సో ఆ పాయింట్ ఆఫ్ వ్యూలో కానీ బట్ ఐ డిమాండ్ మనీ. డబ్బుల విషయం ఐ ఆస్క్ ఫర్ అ లాట్ అండ్ ఐ టేక్ ఇట్. బట్ యు నో ద కాంట్రిబ్యూషన్. అంటే మీరు వచ్చేసి ఓకే ఈయన మీద కెమెరా పెట్టాం, 2 కెమెరాలు పెట్టాం సార్, ఏం చేద్దాం సార్ అంటే నేను రెడీ సార్. అంటే వాళ్ళు రావడానికి టైం ఉంది. ఒక పని చేస్తాను, నా సోలో వర్క్ కంప్లీట్ చేసుకుంటాను. యాక్షన్ అంటే కట్, యాక్షన్ కట్ సార్, కొంచెం చేంజెస్ టేక్. డిమాండ్ అండి ఎంత డిమాండ్ చేస్తారంటే ఐ కమ్ బిట్వీన్ 1.25 to 1.5 lakh a day. పర్ డే 1.5 1.25 to 1.5. నేను 2-3 సినిమాలు చేసినాను ఫర్ నథింగ్. అంటే ఒక సినిమాకి ఎన్ని రోజులు ఉంటాయి సుమారు? యావరేజ్ 7 to 15 days. అంటే F3 లాంటి సినిమాలు 35-30 days, మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచ్లర్ ఉంటాయి, మిగతా అట్లా ఉండవు. సో దట్ ఈస్ వెరీ హ్యాండ్ఫుల్ ఆఫ్ అమౌంట్ ఫర్ ఎన్ యాక్టర్ ఆఫ్ యువర్ స్టేచర్. For my stature and for my life requirements, it's got nothing to do with stature, sir. One day money that I make is enough for my life. Okay. Most enough. Ante na rent, na current bill, na food, na drink, na edi na dogs. So one day is more than enough. మరి శ్రీకాంత్ డిమాండ్ చేస్తున్నాడు ఈజ్ ఎఫోర్డబుల్ అనేటువంటిది ఆ డిస్కషన్ ఏమైనా జరుగుతుంటుందా? చాలా మంది చెప్తారు సార్ మీరు ఎక్కువ అడిగేస్తున్నారు సార్, తక్కువ చేసుకోండి సార్. నేను చేయను. నేను ఎక్కువ డిమాండ్ చేసి నాకు వర్క్ రాలేదనుకోండి సార్, ఎవరికి లాస్? నాకే కదా లాస్. అంత డిమాండ్ చేసినా కూడా వస్తున్నాయంటే దట్ ఈజ్ అలా కూడా ఆలోచించండి సార్. నేను అన్న ఐఎమ్ అ వాల్యూ యాడ్ టు యూ. ఎలా అంటారు సార్, వచ్చారా నేను సెట్లో రెడీ అవుతాను సార్ కావాలంటే. సార్ ఇది విషయం, ప్యాంట్ ఇప్పి ప్యాంట్ వేసుకొని మా మనీ ఉన్నాడు, మా మేకప్ మ్యాన్ వచ్చేసి 3 minutes 4 minutes రెడీ చేస్తారు. రెడీ సార్ ఆర్డర్, సీన్ పేపర్ వచ్చింది, టేక్. I can deliver things to a very fast pace.
ఐ కెన్ డెలివర్ థింగ్స్ టు వెరీ ఫాస్ట్ పేస్. ఏ టైప్ ఆఫ్ క్యారెక్టర్స్ పట్ల మిమ్మల్ని డిమాండ్ చేస్తున్నారు, మిమ్మల్ని అడుగుతున్నారు, మీరు ఎలాంటి క్యారెక్టర్స్ ఎక్స్పెక్ట్ చేస్తున్నారు అనేటువంటి దాని మీద ఆ కాన్ఫ్లిక్ట్ ఏంటి? ఒక స్టీరియో టిపికల్ అంటారు కదా సార్, అట్లా కదా. యాక్చువల్లీ ఏమేమి క్యారెక్టర్స్ ఉన్నాయి మామూలుగా సినిమాలో జస్ట్ హీరో గారు ఉన్నారు, హీరోయిన్ ఉన్నారు, ఇంకెవరు ఉన్నారు, యాంటగనిస్ట్ అంటే విలన్, ఆ గ్యాంగ్ ఉంది, హీరో ఫ్రెండ్స్, హీరోయిన్ ఫ్రెండ్స్, హీరో ఫ్యామిలీ, హీరోయిన్ ఫ్యామిలీ, ఇంకేముంటుంది ఏలియన్, అవన్నీ రావు, సెట్ ప్రాపర్టీలు ఉంటాయి. సో మోస్ట్లీ ఏంటంటే హీరోయిన్ ఫాదర్, హీరో ఫాదర్, విలన్, ఈ వేషాలు నాకేం ఛాలెంజింగ్, ఫిజికలీ ఛాలెంజింగ్. ఫర్ ఎగ్జాంపుల్ కమల్ హాసన్ గారు, బాలకృష్ణ గారు, వీళ్ళందరూ గెటప్ వేసుకుంటారు చూడండి సార్, 2 hours మేకప్ వేసుకొని అది భరించి పర్ఫామ్ చేసి మళ్ళీ తీసి, వాళ్ళ స్థాయి పర్ఫార్మెన్స్ కాకపోవచ్చు కానీ అట్లాంటి ఏదైనా సమ్ టఫ్ క్యారెక్టర్స్, ఇక బ్లైండ్, అవునా, సంథింగ్ దట్ ఐ హావ్ నాట్ డన్. అదర్వైజ్ ఇప్పుడు లాయర్ రీసెంట్గా సినిమా చేశాను, లాయర్గా వచ్చిన తర్వాత ఫైనల్ మోలాగ్ 7 pages ఉంది. దాని ఆఫ్ కోర్స్ వాళ్ళు ట్రిమ్ చేసుకుంటారు, తెచ్చి 3.5-4 minutes, ఇట్ కేమ్ 4 minutes ఎంత వచ్చింది ఫైనల్ వచ్చింది. నేను ఐ టుక్ ప్రాపర్ 1/2 hour 40 minutes తీసుకున్నాను సార్, తీసుకున్నాను, కెమెరామ్యాన్ సార్తో డిస్కస్ చేశాను, అంతా అయిపోయింది. 1 hour 15 minutes జాబ్ డన్. అంటే వాళ్ళు 2 cameras వాడారు, అక్కడి నుంచి తీశారు, ఇక్కడి నుంచి తీశారు, ఇక్కడి నుంచి తీశారు, ఆ మొత్తం సీన్ 10 times చేస్తాను నేను, అయిపోయింది. సరే, శ్రీకాంత్ అయ్యంగార్ లాంటి ఒక యాక్టర్ని తీసుకున్నప్పుడు అన్ని క్యారెక్టర్లలో డిమాండింగ్ వాల్యూస్ ఉండవు, పర్ఫార్మింగ్ వాల్యూస్ ఉండకపోవచ్చు, కానీ కొన్ని సందర్భాల్లో వెల్ ఆఫరింగ్ ఉందనుకోండి, మనీ బాగా ఇస్తాం అనుకున్నప్పుడు చేస్తున్న అన్ని గొప్ప క్యారెక్టర్లే రావు కదా, టెంప్టింగ్ ఆఫర్స్ తీసుకోరా? కథ వినను, నాకు కథ అనవసరం సార్. నిర్మాత, దర్శకులు, హీరో వీళ్ళందరికి కావాలి కథ, నాకు కథ అనవసరం. ఈ వేషాలు ఉన్నాయి చూడండి సార్, ట్రాన్స్జెండర్ వేషాలు, లేడీస్ మేకప్ వేసుకుంటే నేను వేసుకున్నది. ఐ హ్యావ్ అ సర్టన్ మెడికల్ రీజన్ ఫర్ ఇట్. నాకు కేసులో నాకు దద్దులు గిద్దులు వచ్చేస్తాయి, గెట్ స్కిన్ ర్యాష్ బై ది సైట్ ఆఫ్ ఇట్. అది నేనే, అది దాని తప్ప ఐ కెన్ డూ ఎనీథింగ్. డేట్స్ మ్యాచ్ అయిందా, ఫైనాన్సెస్ మ్యాచ్ అయిందా, టేక్. ఈ రెండే చూస్తారు, డేట్స్ అండ్ ఫైనాన్షియల్ మ్యాటర్ మ్యాచ్ అయితే చాలు, డజంట్ మ్యాటర్. ఎన్ని క్యారెక్టర్. మన విజయ్ గారు ఉన్నారు, నాంది సినిమా డైరెక్టర్, రాని మేము రావాలి సార్ 1 day సార్ అన్నారు. ఓకే, అది 1 day 15 days ప్రామినెంటా ఇదా? సో ఈ పాయింట్ ఆఫ్ వ్యూలో చూసుకుంటే ఇప్పుడు చేస్తున్నటువంటి సినిమాలన్నీ కూడాను నెంబర్ ఆఫ్ ఫిలిమ్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో, నెంబర్ ఆఫ్ క్యారెక్టర్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఎవరు హ్యాపీయా? హ్యాపీ కదా, ఐ కమ్ వాంట్ బి బిజీ ఇయర్. యు ఆర్ బిజీ నో? ఇంకా బిజీ సార్, మంత్లీ 20-25 days దాకా పని, ఒకసారి తక్కువ అవుతుంది, ఎక్కువ అవుతుంది. ప్రతి ఫీల్డ్లో, ప్రతి ప్రొఫెషన్లో కూడా కాంపిటీటర్ ఉంటారు. మిమ్మల్ని మీరు కాంపిటీటర్గా ఫీల్ అయ్యే యాక్టర్ ఎవరు? లేదండి, నోబడీ ఈజ్ కాంపిటీషన్ అండి. ఇండస్ట్రీలో ఎవ్రీబడి ఈజ్ వాళ్ళ సినిమా ఇండస్ట్రీ, ఇన్ ద ఫీల్డ్ ఆఫ్ ఆర్ట్, ఎస్పెషలీ పర్ఫార్మింగ్ ఆర్ట్స్లో అండి, ద ఫిజికాలిటీ మేక్స్ అ లాట్ ఆఫ్ డిఫరెన్స్. లేదు, పలానా యాక్టర్ అనుకుని యాక్టర్ బదులు శ్రీకాంత్ పెట్టుకుందాంలే అతను అనుకున్నప్పుడు కదా ఆల్టర్నేటివ్స్ ఆలోచిస్తారు. ఆల్టర్నేటివ్ టు పోనీ కాంపిటీటర్ కదా, యూఆర్ ఆల్టర్నేటివ్ టు హూమ్ అనుకుంటారు. దేర్ ఆర్ ఓన్లీ ఆల్టర్నేటివ్స్ బేస్డ్ ఆన్ 2 reasons సార్, బేస్డ్ ఆన్ అవైలబిలిటీ అండ్ ఫైనాన్సెస్. నాట్ అలా అయితే సార్ నాకు వేషాలు దొరకడమే కష్టం. ఉన్నారు కదా త్రిమూర్తులు, ఎవరు? ప్రకాష్ రాజ్ గారు, రావు రమేష్ గారు, మురళీ రమణ గారు, దాటి నాకు రావాలిగా, అవునా కదా. దాని తర్వాత ఈయన నరేష్ గారు, ఈయన ఆయన రాజేంద్ర ప్రసాద్ గారు, మౌంటైన్స్ ఉన్నారు. వాళ్ళ అవైలబిలిటీ, ఆ ఫైనాన్సెస్ దాటిన తర్వాత నెక్స్ట్ ఎవడు ఉన్నాడు అబ్బా అని చెప్పి మేబీ ఐఎమ్ వన్ ఆఫ్ ద లిస్ట్. అంతకు మించిన ఇది రాదా మీకు స్టేచర్? ప్రయత్నం సార్, ప్రయత్నం, కానీ అంత మించి వచ్చి నాకు ఎన్నో అవార్డులు వచ్చినా కూడా వాళ్ళకన్నా తక్కువైంది సార్ నేను. అది ఫ్యాక్ట్, ఇట్స్ నాట్ అ ఎమోషనల్ థింగ్. రాజేంద్ర ప్రసాద్ గారు ఉన్నారంటే ఎరా అంటారు, వచ్చి ఏంటండి, ఏంటి యాంటీబయాటిక్ ఏంటంట అని పెళ్ళని వీపు మీద వేస్తారు. రైట్, ఇప్పుడు ఎంత తిట్టినా నాకు ఫరక పడదండి. ఎందుకురా ఇట్లా ఉన్నారంటే ఉన్నామంటే ఏం చేయాలన్న. సరే, శ్రీకాంత్ చాలా తక్కువ టైంలోనే ఒక డిఫరెంట్ కైండ్ ఆఫ్ యాక్టర్ అనేటువంటి పేరు, పర్ఫార్మర్ పేరు వచ్చింది, అందులో నో డౌట్. చేసిన పెద్ద త్రూ అవుట్ క్యారెక్టర్స్ అలా కాకపోయినా సరే దో షార్ట్ హీ ఈజ్ వెరీ స్వీట్ అనేటువంటిది వచ్చింది, అంతవరకు హ్యావ్ టు బి అప్రిషియేటెడ్. ఆ పాయింట్ ఆఫ్ వ్యూలో హూమ్ డూ యూ టేక్ యాజ్ యువర్ ఇన్స్పిరేషన్? ఒక ఈ యాక్టర్ తోటి దగ్గర నుంచి నేర్చుకోదగ్గ క్వాలిటీస్ ఇవన్నీ అంటే ఎవరిని తీసుకుంటారు? ఎవ్రీ వన్ అండి. ఇప్పుడు మీరు ఉన్నారనుకోండి, మీరు కూర్చున్న డిమీనర్, అవునా, ద వే యూ కండక్ట్ యువర్ సెల్ఫ్ అట్ సర్టన్ టైమ్స్, బ్రదర్ ఉన్నారు, సో మెనీ పీపుల్, అందరి దగ్గర నుంచి కొంచెం కొంచెం తీసుకుంటాం. కానీ అంటారు చూడండి, ఏమిరా ఏందో అంటే ఈ దరిదాపుల్లో కూడా పోలేము అన్న కాన్ఫిడెన్స్. ఐ కెన్ నెవర్ ఎవర్ అటెంప్ట్ టు కమ్ క్లోజ్ టు అ బ్యాచ్. అంటే
కొన్ని వందల యాక్టర్స్ ఉన్నారు. తమిళ్లో తీసుకుంటే శివాజీ గణేశన్ గారు, కమల్ హాసన్ గారు, మన దగ్గర తీసుకుంటే ఎన్ రామారావు, బ్యాచ్ వచ్చేస్తారు. బట్ క్యారెక్టర్ ఆర్టిస్ట్ బాయ్స్ ఇంపాక్ట్ వన్ మ్యాన్ హ్యాడ్ ఇన్ మై లైఫ్ అంటే కోట శ్రీనివాసరావు గారు. హీఈస్ పారానార్మల్, హీఈస్ ఏలియన్, హీఈస్ అన్ని చేసేస్తే కొంచెం వదలాలి కదా సార్, అరే పిల్లరా చేసుకుంటారా అని ఏం వదిలేరండి. గెటప్ ఆనాపల్ అంటే చేశారనుకోండి, స్పీడ్ టైం హ్యాండ్. సో యూ కెన్ హ్యాండిల్ వన్ జనరేషన్ సార్. another bunch of actors come కదా with a different timing, with different, you handle them. Then another bunch of heroes. హీరోలో బంచ్ హ్యాండిల్ చేయడం ఏంటి సార్ ఆయన? అవునవును. బ్రహ్మానందం గారు, బ్రహ్మానందం గారు, the world of memes, the world of memes, the king is బ్రహ్మానందం గారు, ఆలీ గారు. ఒక ఇంటెన్సిటీ, ఒక లెసన్ ఆఫ్ ఇంటెన్సిటీ. అంటే వన్ సీన్లో ఉన్నా కూడా టంగ్ అని ఉంచోగలగాలి. వన్ ఆఫ్ మై టాప్ ఇన్స్పిరేషన్ షఫీ గారు. మీరు ఢీ అన్న సినిమా తీసుకున్నాను అనుకోండి, సినిమాలో 2 నిమిషాలు ఉంటారు ఆయన. ఛత్రపతి సినిమాలో ఒక పర్టికులర్ తప్పైపోయింది వాట్ ఇంటెన్సిటీ సార్. ఆయన వన్ ఆఫ్ ది. అట్లాగే ఇప్పుడు ముఖ్యంగా మీరు చేస్తున్నటువంటి ఫాదర్ క్యారెక్టర్స్, బ్రదర్ క్యారెక్టర్స్, కొన్ని నెగిటివ్ క్యారెక్టర్స్, కొన్ని కార్పొరేట్ టైప్ ఆఫ్ క్యారెక్టర్స్కి ప్రకాష్ రాజ్ గారు పెట్టింది పేరు. అవును. మీరు డూ యూ థింక్ దట్ యు ఆర్ అనదర్ ఆల్టర్నేటివ్ టు ప్రకాష్ రాజ్ అనే ఆలోచన ఉందా? ప్రకాష్ భాయ్ బాప్, ప్రకాష్ భాయ్ బాప్ ఈజ్ బాప్, మురళీ శర్మ భాయ్ ఈజ్ బాప్, రావు రమేష్ గారు ఈజ్ బాప్. కొండల నుంచి ఇట్లా నీళ్లు పారుకుంటూ కింద వచ్చి జమ అవుతుంది చూడండి. అన్ని విషయాల్లో తెక్కుంది. సీనియర్ ఆర్టిస్ట్ గురించి మాత్రం చాలా ఒళ్ళు దగ్గర పెట్టుకుని చాలా ప్రేమగా, అభిమానంగా, గౌరవంగా మాట్లాడుతున్నారు. మిగతా విషయాల్లో చాలా మీకు అదే అంటున్నాను సార్. నేను యాక్చువల్లీ అన్ని విషయాలు నాకు తెక్కుంది. కొన్ని విషయాలు ఇట్ ఈస్ యాక్సెప్టబుల్ ఫర్ యూ. ఫస్ట్ ఏమనుకున్నాంటే వాడికనే బాగా చేస్తాను, చిన్నప్పటి నుంచి అదే వాడికనే బాగా చేస్తాను. మా నాన్న ఆడు చేసాడురా, ఇంక చేయలా. కాలంలో నీకన్నా ముందున్న వ్యక్తి, వయస్సులో కాదు, కాలంలో నీకన్నా ముందున్న వ్యక్తి, నీకన్నా చిన్నోడై ఉండొచ్చు, సమకాలికుడై ఉండొచ్చు, పెద్దోడై ఉండొచ్చు, కానీ నీకన్నా ముందు చేస్తాడు. నువ్వు వాడికన్నా బాగా చేస్తావు అంటావు, నీకన్నా ముందు చేస్తాడు కదా. యూ కెనాట్ ఫైట్ దాట్. ఒక అంతఃపురం, ఒక ఇరువర్. నెక్స్ట్ నో ఎగ్జాజరేషన్. పొద్దున్న లేచి సిగరెట్లు ఇచ్చుకొని ఫస్ట్ 2 వీడియోస్ చూసేది అదండి ప్రకాష్ రాజ్ గారు. నేను ఇట్లయితే ఆయన ఉండరు కాబట్టి మొత్తం బూతులు వస్తాయి. ఏమో మాకేం మిగిల్చాను అని. ఓకే కూల్ రా శ్రీకాంత్, కూల్. బ్యాలెన్స్ ఏముంది, బ్యాలెన్స్ ఉంది, ఎత్తుకొని ఏరుకోవడం తప్ప. ఫ్యాక్ట్స్ అండి అవి. ఇప్పుడు రాజేంద్ర ప్రసాద్ గారు మోస్ట్ ఇంపార్టెంట్ టు డిస్లైక్ సమ్ వన్, డిస్లైక్ సంథింగ్, to judge someone. I have no time. In my life there was a time when అవతల వ్యక్తి ఒక సిచ్యువేషన్ ఉందనుకోండి, దాన్ని జడ్జ్ చేసేవాడిని. ఇప్పుడు ఐఎమ్ నో లాంగర్ జడ్జ్మెంటల్, ఐఎమ్ క్యూరియస్. అవును అలా చేశాడు ఎందుకు, ఓకే, అండ్ ఇట్ డజంట్ బాదర్ మీ. సో యాక్టర్గా మీ క్యారెక్టర్స్ పట్ల మీ అనాలిసిస్, మీ సీనియర్స్ పట్ల మీకున్నటువంటి రెస్పెక్ట్, మీరు చేస్తున్నటువంటి ప్రజెంట్ పొజిషన్, ఇవన్నీ కూడా చాలా చక్కగా చెప్పారు. బట్ యాజ్ యూఆర్ ఆల్సో ఏ మల్టీ టాలెంటెడ్ పర్సన్ అని విన్నాను, యాజ్ ఎ డాక్టర్ అని. చదువు వదిలేయండి సార్. ఇట్స్ ఇప్పుడు నాకు తట్టుకోలేకపోతే ఏంటంటే ఎంత టైం పోయింది సార్ లైఫ్లో, ఎంత టైం పోయింది. 13 ఏట నుంచి 31 ఏట పోయింది సార్ డాక్టర్ అవ్వటం కోసం. టు గెట్ సీట్ ఇన్ అది ఓపెన్ కేటగిరీ అండ్ 520 సీట్లు సార్ ఓపెన్ కేటగిరీలో. యూ గాట్ ద మెడిసిన్, గాంధీ మెడికల్ కాలేజ్ చేసి, అండ్ దెన్ నాకు నచ్చట్లేదు, చేయొద్దు అనుకున్నా, చేసాను ఇది. సో అది పోయింది అనుకుంటున్నారా? కాలేజీ లైఫ్ బాగా ఎంజాయ్ చేసినట్టు కదా మీరు. So every day I've enjoyed in my life. It's just that the direction was lost కదా. ఏంటి, వాట్ వాజ్ ద డైరెక్షన్ యూ ఎయిమ్డ్ ఎట్ అండ్ వాట్ ఈస్? ఐ టెల్ యూ సార్, చిన్నప్పటి నుంచి మా నాన్నగారు ఇప్పుడు జోల పాట పాడి కథలు చెప్తారు కదా నిద్రపోవడానికి. మా నాన్నగారు రోమన్ హాలిడే, పరాశక్తి, పాతాళ భైరవి ఇవన్నీ షోలో ఫీడ్ చేసి 10th పాస్ కానీ ఏమవుతాం అంటే ఏమవుతాం. నేను 10th ఎగ్జామ్ రాసేటప్పుడు మా క్లాస్మేట్స్ అందరూ వచ్చేసి ఇంగ్లీష్ మూవీ నేను మొన్న చూసినారు, ఆడి పేరేదో ఉందిరా గిరిగిరి పెక్ అన్నారు. నేను ఇట్లా చూసి వాడి పేరు గిరిగిరి పెక్ కదరా, గ్రెగరీ పెక్. నీకు అన్ని సినిమాలు చూసినా అంటే ఐ యాక్చువల్లీ సా ఆల్ ద ఫిల్మ్స్ ఆఫ్ గ్రెగరీ పెక్ బై దెన్.
మా నాన్నగారు రాసిన బుక్స్లో అనాలిసిస్ అన్ని ఇప్పుడు నాకేముంటుంది 10th అయిపోయిన తర్వాత ఏమవుతారు అంటే నేను డైరెక్టర్ అవుతున్నాను, చెప్పు తీసుకొడతా, గెట్ అవుట్ అంటే డాక్టర్ అవుతున్నాను అంటే లోపల రమ్మని అయిపోయింది దాని లైఫ్. ఐ డోంట్ బ్లేమ్ దెమ్. నా సెక్యూరిటీ నా లైఫ్ బాగుండాలని వాళ్ళు చేశారు. సరే ఓకే, మెడిసిన్ కంప్లీట్ చేసేది అసలు ప్రాక్టీస్గా ఏం చేయలేదు? సింపుల్ చెప్పినా సార్, ఐ ఫినిష్ మై మెడిసిన్, దెన్ స్టడీ ఫేస్ సార్, ఇట్స్ నెవర్ డన్ కదా. దాంతో ఎగ్జామ్ రాయాలి, దాంతో ఇది రాయాలి, ఇట్లా వెళ్తున్నా నాన్నగారు పోయారు. ఏది మెడికల్ దీనికి? ఐ ఫినిష్ మై మెడిసిన్, దెన్ యాజ్ ఐ వాజ్ పర్సూయింగ్ ఫర్దర్ ఇన్ మెడిసిన్, మెడికల్ ఫీల్డ్ ఫ్యూచర్ అన్నప్పుడు నాన్నగారు క్యాన్సర్తో పోయారు. ఇవాళ అంటే ఇట్స్ నాట్ నో లాంగర్ ఎమోషనల్ అంటున్నా. ఇవాళ మా నాన్నగారు దేవుడు లేడు అని ప్రగాఢమైన ఫ్యాక్ట్ అని నేను నమ్ముతా. ఆ దేవుడే, మీరు నమ్మే దేవుడే వచ్చేసి మీ నాన్నని ఇచ్చేస్తాను మళ్ళీ ప్రపంచానికి, ఏమి ఇస్తానంటే అన్నీ తీసుకో, ఫార్ బెటర్ హ్యూమన్ బీయింగ్ దెన్ ఐ కెన్ ఎవర్ బీ. కళ్ళ ముందు ఇది బక్కగా అవుతున్నాడు, టక్ గాన్, జస్ట్ డిసపియర్డ్. ఆయన పోయే ముందు ఆయన గారు ఇప్పుడు ఇచ్చిపోయే రకం కదా అది. ఎవరు ప్లాన్ ఏ చదువుకున్నారు కాబట్టి గో టు వాట్ ఎవర్ ద 32 31 ఏళ్ళు అవుతున్నాయి, ఇప్పుడు చెప్తే నాకేం లాభం. సో అట్ ది ఏజ్ ఆఫ్ 32 ఐ బిగాన్. సరే, ఈ టర్నింగ్ అనేటువంటి జరగటం, యాక్టర్గా రావటం అనేది జరిగింది. ఓకే, ఫస్ట్ యూ స్టార్టెడ్ యువర్ కెరీర్ కెమెరామెన్. నాట్ కెమెరామెన్స్, అంత బొమ్మ ఇక్కడ బేసిక్లీ కెమెరా డిపార్ట్మెంట్, ఐ మీన్ బొమ్మ లేదు సార్ ఇక్కడ. కెమెరా డిపార్ట్మెంట్. స్టీవెన్ స్పీల్బర్గ్, బొచ్చగాన్లు, నెక్స్ట్ గాడ్ ఆఫ్ సినిమా ఎవరు నేనే అని ఫిక్స్ అయ్యి ఎంటర్ అయ్యా. అలాగేనండి. నేను 5 years తర్వాత నా అసిస్టెంట్స్ ఎవరు, క్వింటిన్ టారంటినో, మార్టిన్ స్కోర్సెజే, అందరు నా అసిస్టెంట్స్ అని ఉంటారని నా ఫీలింగ్. క్యామాన్ దిగే పెళ్ళి ఏమీ రాదు. అప్పుడు ఐ జాయిన్డ్ యాజ్ వన్ ఆఫ్ ది కెమెరామెన్ డిపార్ట్మెంట్లో ఉంటారు చూడండి, 28th కెమెరామెన్, అదేంటి అప్రెంటిస్, వాళ్ళ అప్రెంటిస్, అక్కడ చేరా. చేరి ఫర్ ఎగ్జాంపుల్ చెప్తున్నా, ఆడుకునేటోళ్ళు సార్. ఎవరి దగ్గర? డిఓపి అరుణ్ కుమార్ గారు. ఆయన దగ్గరికి వెళ్ళి, రే బటర్ పేపర్ తే, బటర్ తెలుసు, పేపర్ తెలుసు, బటర్ పేపర్ అయితే ఓకే నో ప్రాబ్లం. తిట్లు తిన్నా, రే పోయి సీనియర్ దగ్గర అన్నాడు. కమాన్ శ్రీకాంత్ లాజిక్, అప్పుడు సీనియర్ ఎవరి దగ్గర ఉంటాడు, జూనియర్ ఆర్టిస్ట్ సీనియర్ ఆర్టిస్ట్ ఉంటారు కదా. పోయి మేనేజర్ దగ్గర పోయి డిఓపి సార్ సీనియర్ అవుతారు అన్నారు. అండ్ అప్పుడు మర్యాద ఎక్కువ ఇచ్చేది నాకు వాళ్ళు. అంటే లేదు బాబా అట్లా ఉండేది, టూ 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 బీప్ 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 టూ 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 బూతులే. డాక్టర్ చదువుకున్నా అవన్నీ లేదు సార్. అప్పుడు ఎందుకు రా తిడుతున్నారు, మరి నీచంగా తిడుతున్నాం. ఓకే నో ప్రాబ్లం, వెళ్ళి సార్ జూనియర్ ఆర్టిస్ట్ ఇవాళ రాలేదు. జూనియర్ ఆర్టిస్ట్ అడిగినా మరి నీ టూ టూ బీప్ బీప్ సీనియర్దే అన్నారు. సీనియర్ తే అన్నారు. సీనియర్ లైట్ తెలియదు సార్. దాని తర్వాత బేబీ అంటే బేబీ అడిగాడు, బేబీ ఏడు ఉంటుంది, నేను లేడీస్ని ఎదుగుతున్నా. అట్లా ఆడుకుంటారు. దాని తర్వాత రే ఇక్కడ లైట్ సెంటర్ చేయన్నారు, దేనికి సెంటర్ చేయాలన్న. సో ఎన్నాళ్ళు సాగింది ప్రహసనం కెమెరామెన్గా? కెమెరామెన్ అదే కెమెరా అందరు నన్ను తిట్టుకు చెప్పిస్తారు. అట్లా ఎవరు కనిపిస్తే ఆయన దగ్గర పోయి ఇట్లా నుంచునేది, లైట్ సెంటర్ చేయను అనుకోండి సార్, దేనికి సెంటర్ చేయాలనేది. ఆ మనిషికి సెంటర్ చేయంటే లైట్ తీసి ఆడి మీద పెట్టాలన్నా నేను, ఏం మాట్లాడుతున్నాను సెంటర్ ఎక్కడ చేస్తారు అంటే లైట్ అని ఒకటి ఉంటుంది, దాని ఫ్యానింగ్ ఏం తెలియదు. అలా సాగుతూ అంగ్రేజ్ అన్న సినిమాలో డిఓపి అరుణ్ కుమార్ గారు వచ్చి శ్రీకాంత్ వచ్చి సినిమాలో అసిస్టెంట్ డైరెక్టర్ పనిచేయండి అని జాయిన్ అసిస్టెంట్ డైరెక్టర్, నన్ను యాక్టర్ అంగ్రేజ్. ఆ సినిమా మొత్తం నేను ఏ సినిమా అసిస్టెంట్ డైరెక్టర్ గా ఎన్ని సినిమాలు, అసిస్టెంట్ ఓవరాల్ 20 అసిస్టెంట్ కెమెరామ్యాన్ సార్. సరే కెమెరా డిపార్ట్మెంట్ లాగా ఎన్ని సినిమాలు, అసిస్టెంట్ డైరెక్టర్ ఎన్ని సినిమాలు, ఓవరాల్ అసిస్టెంట్ డైరెక్టర్ గా 26-27 ఫిల్మ్స్. ఎవరెవరి దగ్గర చేశాను సార్. పేర్లు చెప్పచ్చుగా, ప్రముఖుల దగ్గర చేయలేదా? ఎవరెవరు ప్లీజ్? అదే ఏంటి పేరు చెప్పుకోలేకనా? వాళ్ళ దగ్గర చేశారని చెప్పడం మీకు అవమానమా, లేకపోతే మీరు ఆయన దగ్గర చేశారంటే వాళ్ళకి అవమానం అని చెప్పట్లేదా? అంత నాకు లేదు సార్, వాళ్ళందరి దగ్గర పనిచేసింది నాకు మహద్భాగ్యం, బట్ ఐ లీవ్ ఇట్ దేర్. ఓకే, సో అది చేసినా కదా, అవి ఒక 1000 రోజులు చేసి ఉంటాను. 3 years
అలా అనొద్దు, 1000 రోజులు చేసి రోజులు ఓకే. అంటే కంటిన్యూస్గా అలా చేయలే, పని లేనప్పుడు పోయి చేయడం, తిట్లు తినడం, రావడం. డైరెక్షన్ ఫస్ట్ ఏప్రిల్ ఫూల్ అని ఇన్ 2013. దానికన్నా ముందు ఒక ఇంగ్లీష్ సినిమా చేశాను సార్, ఆస్కర్ అవార్డు కొట్టేసి హాలీవుడ్లో సెటిల్ అయిపోయాం. ప్లాట్ తీసుకొని మ్యాన్షన్ అన్నీ సెట్ అయిపోయింది. 50 లక్షలు మైనస్ అయిన తర్వాత తెలిసింది మాకేం రాదని. అప్పుడు ఆమెన్ అంటారు, ఆమెన్ కాదు ఆనెన్, ఆనెన్ సమ్మగా ఆనెన్ పగిలిపోయాయి, సంకనాగిపోయాయి. అంటే ఆ జీల్, ఆ ప్యాషన్, ఆ లాజిక్ అవన్నీ ఉన్నాయి కానీ నాలెడ్జ్, సినిమాటిక్ స్కిల్, క్రాఫ్ట్స్మెన్షిప్ లేదు. ఇప్పుడు మరి ఏప్రిల్ ఫూల్ ఫెయిల్యూర్ ఫస్ట్ సినిమా, అప్పటికి యాక్టింగ్ లేదు. అప్పటికి ఫస్ట్ డే నుంచి అందరు తిట్లు, శ్రీకాంత్ ఆర్టిస్ట్గా అయిపో. అది నేను హాలీవుడ్ డైరెక్టర్ని పోయి నన్ను యాక్టింగ్ తొక్కేస్తున్నారు నన్ను వీళ్ళు. సో దట్ ఈస్ ఎ ఫెయిల్యూర్. తర్వాత మళ్ళీ డైరెక్షన్ ప్రయత్నాలు చేయాలి ఇక దీంట్లోకి చేశాను సార్. బట్ మీరు అడిగారు కదా, వాట్ ఆర్ ది ప్రాబ్లమ్స్ దట్ యూ హ్యావ్, మైనసెస్ ఏంటి అంటే భజన తెలియదు సార్, వెరీ ఆనెస్ట్. అబద్ధాలు ఆడాను ఆఫ్ కోర్స్, తప్పులు చేశాను ఆఫ్ కోర్స్. అవన్నీ చేసిన తర్వాత రియలైజ్ ఏంటంటే అబద్ధాలు ఎందుకు ఆడద్దు అంటే వేస్ట్ ఆఫ్ టైం, వేస్ట్ ఆఫ్ మెమరీ. ఓకే. సో నిజాయితీ అండ్ ఇట్ డజంట్ వర్క్ అవుట్ సార్. సో యాక్టర్గా ఫస్ట్ టర్నింగ్ అనేటువంటిది విత్ వర్మాస్. ఫస్ట్ మూవీ యాజ్ అన్ యాక్టర్ అని చెప్తే నా సినిమా ఏప్రిల్ ఫుల్ కాకుండా నీలకంఠ గారు చమ్మక్ చల్లో అనే సినిమాలో అవకాశం ఇచ్చారు హీరోయిన్ ఫాదర్గా. దాని తర్వాత చైతన్య దంతులూరి కాబట్టి థియేటర్ చేసేవాడిని కదా సార్. థియేటర్ చెప్తే షేక్స్పియర్ 5 వేషాలు వేస్తారు రోజు, 1 minute గ్యాప్. అంటే ఒక వేషం వేసి కాస్ట్యూమ్ గిస్ట్యూమ్ గడ్డం మొత్తం తీసుకొని మళ్ళీ ఇంకో వేషం, అట్లా 45 minutes to 1 hour చేశారు పాకాయట్లో. చేసినప్పుడు చైతన్య దంతులూరి గారు చూసి మెయిన్ విలన్ ఇచ్చారు బసంతిలో. దాని తర్వాత ఆంధ్రపూరి అని ఒక సినిమా రాజశేఖర్ మాదిరాజు గారు ఆయన ఆడిషన్ ఇచ్చి చేసుకున్నా, గుడ్డు కొట్టించుకొని అన్నీ చేసుకుని పోయా. అప్పుడు బసంతి సినిమా మేనేజర్ అనిల్ అని, నేను బాస్తో చేస్తున్నాను సినిమా, మీరు చేస్తారా అన్నారు. చేస్తారా అని అడుగుతుంటారు, చేస్తానంటే అప్పుడు అటాక్ రామ్ గోపాల్ వర్మ ఫస్ట్ అటాక్. అక్కడ నుంచి టర్నింగ్ ఇంకా సార్ అంతా అయిపోయింది. దాని తర్వాత అట్లా డబ్బింగ్ చేసి అంతా అయిపోయిన తర్వాత శ్రీకాంత్ can you come, hello, yeah I am Ram Gopal speaking, yeah can you come to the office అన్నారు. yeah bye. 5 minutes తర్వాత ఇంకో ఫోన్ వచ్చింది, you just speak to this guy no. గొంతు సేమ్ ఉందే అనుకున్నా. సార్ నిజంగానే రామ్ గోపాల్ వర్మ గారు మీతో మాట్లాడానండి, నేను ఆయన అసిస్టెంట్ డైరెక్టర్. గొంతు బైక్ వేసుకుని ఎగ్గేసుకుని ఆయన దగ్గర పోతే ఏం స్క్రీన్ ప్రెసెన్స్ నీదో పొగిడారు. నేను ఎవరినా అనుకున్నా, ఏం మాట్లాడుతున్నావు నాన్సెన్స్. అప్పుడు కిల్లింగ్ వీరప్పని ఇచ్చారు పెద్ద వేషం. పూరి గారిని ఇంట్రొడ్యూస్ చేసి చాలా మంచి ఆర్టిస్ట్ అనుకుంటే మళ్ళీ అనుకుని ఎవరు మంచి ఆర్టిస్టు. అయ్యో పూరి గారు 3 సినిమాలు లైఫ్ టర్న్డ్ అవుట్. అంటే ఆపర్చునిటీస్ వచ్చాయి సార్, అండ్ ఐ బికేమ్ బెటర్ పర్ఫార్మింగ్. అంటే ఫోకస్ మార్క్ రావడం, కెమెరాని ఫేవర్ చేయడం, ఇలా న్యాచురల్గా చేయడం, ఇలా అవన్నీ కష్టపడ్డాను. బట్ కైండ్నెస్ ఆఫ్ దీస్ పీపుల్. ఎట్ ప్రెజెంట్ హౌ బిజీ యు ఆర్? 15-20 days a day. అంటే ఒక్క నెల ఐఎమ్ లైక్ ద హోల్ మంత్ ఐఎమ్ బిజీ. సమ్టైమ్స్ ఐఎమ్ 15-20 days ఐఎమ్ ఇఫ్ ఐ గెట్ మై రెమ్యునరేషన్ డౌన్ ఐ కెన్ బి బిజీ 50 days a month సార్. మొన్న మా ఎలక్షన్స్ లో ప్రకాష్ రాజ్ ప్యానెల్ లో మీరు వర్క్ చేశారు కదా? నేను చేయలేదు సార్. లేదా జస్ట్ ఐ లైక్ హిమ్. పర్సనల్ గా ఇదిలో కలిసింది తప్ప నెవర్ పార్టిసిపేటెడ్ ఇన్ ఎలక్షన్స్. ఐ వోటెడ్. దీంట్లో వేరే అదర్ పార్టిసిపేషన్ ఏం లేదు. పాలిటిక్స్ ఇస్ డే టు డే పార్ట్, ఎసెన్షియల్ పార్ట్. ప్రశ్నలు అడిగే స్వాతంత్రం ఉండాలి అవన్నీ, కానీ దేర్ ఇస్ అదర్ సైడ్ ఆఫ్ ఇట్ విచ్ ఐ డోంట్ లైక్. ద రీజన్ ఐ డోంట్ లైక్ ఇస్, అది నన్ను ఎవరైనా ఆ టాపిక్ అది కెలుకుడు అయిపోయింది అనుకున్నా జీవితంలో, దాంట్లో దిగుతా నేను, విచ్ ఇస్ అ వేస్ట్ ఆఫ్ మై టైమ్ అండ్ ఎనర్జీ. ఇప్పుడు కెరీర్ పరంగా తీసుకుంటే ప్రొడక్షన్ కూడా చేస్తున్నట్టున్నా, ఏంటి ఆ వివరాలు ఏంటి? సినిమా తీస్తున్నట్టున్నారు? సినిమా తీసాను, స్టార్ట్ చేశాను, కొంచెం చేశాను షూటింగ్, డబ్బులు అయిపోయినాయి సార్. డబ్బులు అయిపోయినాయి, సంపాదించుకోవాలి కదా ఇప్పుడు. అదే డబ్బులు సంపాదించి సినిమా తీయాలా అంటే చాలా మందిని కలిసాను సార్, కో ప్రొడ్యూస్ అండ్ ఫైనాన్స్ చేయడానికి. వాళ్ళతో మాట్లాడే విధానం రావట్లా. ఎవరు డైరెక్షన్? మా తమ్ముడు కరుణాకర్. ఏంటి కాస్టింగ్ ఏంటి, ఎంతవరకు వచ్చింది ఆ సినిమా? another 20 days షూట్ బ్యాలెన్స్ ఉంది సార్.
అంటే భారీ సెటప్ ఉంది అది. 80% ఆఫ్ ద ఫిల్మ్ ఇస్ ఓవర్. నో 35-40% ఇస్ ఓవర్. 30% అయిపోయింది. నేను 50 రోజులు షూట్ చేసే సినిమా నా దగ్గర డబ్బులు ఉండాలి కదా సార్. నా దగ్గర అంత బొమ్మ లేదు. 35 days. ఎవరెవరు యాక్టర్స్? మీరు మెయిన్ క్యారెక్టర్? హీరో హీరోయిన్ తప్ప అందరు ప్రామినెంట్ పీపుల్. షఫీ గారు, అజయ్ గారు, అజయ్ ఘోష్ గారు, నేనున్నాను. బిగ్ క్యారెక్టర్ ఆర్టిస్ట్ గ్రూప్ ఇస్ బిగ్. ఉన్నటువంటి అనుభవం దృష్ట్యా యాజ్ అన్ యాక్టర్గా కానీ యాజ్ ఎ డైరెక్టర్గా కానీ యూ మైట్ హ్యావ్ టేకెన్ ఏ డిఫరెంట్ కాన్సెప్ట్ అనిపిస్తుంది. డెఫినెట్గా అయి ఉంటేనే మీరు ట్రిగర్ అయి ఉంటారు. ఏంటి వాట్ ఈస్ షేక్స్పియర్ ది హ్యామ్లెట్ అని ఒక హ్యామ్లెట్ బేస్డ్ ఆన్ దట్ మోడిఫైడ్ వర్జన్ ఆఫ్ దట్. పిచ్చి వస్తుంది టీజర్ ట్రైలర్ చూసిన తర్వాత మీరే ఫోన్ చేసి నిజంగా తిక్కలుడు ఆయన పిచ్చోడు అనకపోతే మెడగోసుకుంటాను. ఎందుకలా? You won't find something more romantic. You won't find something more hard-hitting. You won't find something more depressing. You won't find something more tragic. దానికన్నా మంచి హ్యూమర్. All extremes in one box. Extremes, sir. Okay. Extremes of all these things. అంటే the romance between a man and a woman, young boy and young girl, to the edge, take it to the limit అంటారు కదా. Take it to the limit అంటే రొమాన్స్ ఇన్ ద సెన్స్ దేర్ ఆర్ టూ ఆస్పెక్ట్స్. స్ట్రిప్పింగ్ ఈజ్ ఆల్సో రొమాన్స్ అయిపోయింది ఈ మధ్య కాలంలో. Sir, I don't care about the public definition. When I talk about romance is an emotion. It has got nothing to do with the physicality of two people. Romantic and a word, it can be between a man and a woman also, man and a man also. For example, I have the romance between father and son. That's the true nature of it. It's got nothing to do with sexuality, man, woman, and all that stuff. Stripping, it's not negative, it's not positive. From in Yanam, the way Karnakar Rasindi Gani, the way it's worked out is the pure madness and purity of love is visible. అంటే తెలియని వయసులో తెలియని వయసులో యూ వాంట్ టు గెట్ ఇన్. అంటే నీళ్ళలో దూకాలి, చలేస్తుంది, బయట ఏం చేయాలి అర్థం కానీ అసమంజసం. ఇన్ఫాచ్యుయేషన్, లస్ట్, బట్ దే ఆర్ నాట్ ఏబుల్ టు గెట్ ఇన్. సో సెక్షువాలిటీ ఏం లేదు, బట్ ఇట్స్ వెరీ ఇంటెన్స్. సో ఇస్ దేర్ అ కిస్? దేర్ ఇస్ అ కిస్. యూ కాల్ ఇట్ ఎ లవ్ స్టోరీ. More or tragic love story. Okay. So, wish you all the best as far as your production is also concerned, as your career is also concerned. మీరైతే కొన్ని డబ్బులు ఇస్తే చైన్లు గిన్నె ఉన్నాయి సార్, రింగులు డబ్బులు ఇస్తే. బాబు ఒక చైన్ మాత్రమే వేసుకున్నాం, చిన్న చైన్ కాదు సార్, నాకు అది కూడా లేదు కదా. కోఆపరేటివ్ గారు బాబు అదే యు ఆర్ అగెన్స్ట్ దోస్ థింగ్స్ తప్ప కొనుక్కునే చైన్లు వేసుకునే స్థామత లేకైతే కాదు కదా. లేదు సార్, ఆ డబ్బులు ఉంటే పెట్టండి. లేదు కదా, ఇంట్రెస్ట్ లేదా ఈ ఆర్నమెంటల్ గా? లేదు, ఒకటి ఎందుకు అనిపిస్తుంది సార్, ఐ వాంట్ టు గెట్ మై సెల్ఫ్ ఎ రింగ్. వన్ రింగ్ పెద్ద మ్యాటర్ అది అని అనుకుంటాను సార్. ఎందుకు అనుకుంటాను, కొనుక్కుందా ఏముందిరా అని. దాని తర్వాత నెక్స్ట్ డే మళ్ళీ దట్ మేబీ యువర్ నెగ్లిజెన్స్. అద్దం ముద్ద ఇట్లా నుంచినప్పుడు ఇట్లా బ్రష్ చేసుకున్నప్పుడు నీకు రింగు దేనికిరా అని మావాడు ఉంటాడు కదా లోపల. అది మన సీతమ్మ వాకిట్ అంటాడు చూడండి, వాడు మల్లేశం ఫీల్ కాదు, మల్లేశం ఎక్కడో ఉంటాడు నాలా అంటాడు అంటాడు కదా. అంటే నీకు అవసరం ఆరా రింగు. దాని తర్వాత మా తమ్ముడు కరుణాకర్ అంటాడు, నువ్వు రింగు ఉంటావు అన్న, దాన్ని ఇక్కడ పెడతావు, అది పోయిందని చెప్పి నా దగ్గర దాచిపెడతావు, నేను దాచిపెట్టి పోయిందని నీకు బిల్డప్ ఇస్తుంది. మనకు అవసరమా ఈ రొమాన్స్? సారీ నాయన. ఓకే, ఈ యాంగిల్ అయిపోతే నెక్స్ట్ లెట్ us get into your personal life. ఇప్పుడైతే ఏం లేదు సార్, విజిటింగ్ ప్రొఫెసర్స్ ఉన్నారు జీవితంలో. ఐఎమ్ ఇంటూ ఇంపోర్ట్ ఎక్స్పోర్ట్ బిజినెస్. అంటే ఒకరు వస్తారు, ఒకరు వెళ్ళిపోతారు. ఏంటి, వాట్ ఇస్ ద రీజన్ దట్ యు హావ్ డైవర్స్డ్ విత్ యువర్ 2 wives? Not divorced with 2 wives, divorced twice. Did not have 2 wives at any time. It was one was the first one happened. I believe I am more to blame because it's easier that way. Sir, in the world, the laws are very much in favor of women. సో ఇప్పుడు ఒక అమ్మాయి వచ్చేసి హాయ్ రా అని టచ్ చేసింది అనుకోండి, దట్ ఈస్ నాట్ సెక్షువల్ హెరాస్మెంట్. అది నేను చేస్తే నేను కాను. ఇప్పుడు ఒక అమ్మాయిని కలిసి ఆమె నన్ను ఏం చేసిందని చెప్పాను అనుకో, ఏంద్రా కొజ్జోడా అంటారు. అది ఒక అమ్మాయిని అన్నది అనుకో, నేను కాను. సో అట్లాంటి తరుణంలో నేను కెలుక్కొని తెచ్చుకోవడం ఎందుకు? కాబట్టి నేను ఏమన్నా అంటే ఐ విల్ టేక్ ద బ్లేమ్. ఇట్ జస్ట్ డిడ్ నాట్ వర్క్ అవుట్ ఫ్రమ్ మై సైడ్. నేను అనుకుంటాను ఐ కుడ్ హ్యావ్ బీన్ అ ఫార్ బెటర్ మ్యాన్, అ ఫార్ బెటర్ హస్బెండ్. But did I abuse them? Did I physically abuse them? Did I harass them?
No, never. For me, my women are queens. I take care of them like that. All my girlfriends also. అందరు మగాళ్ళు చెడ్డోళ్ళు కాదు, అందరు ఆడవాళ్ళు మంచోళ్ళు కాదు. దే బిలాంగ్ టు దట్ కేటగిరీ. మనకు మన టైంలో అది రావాలి. అట్లా కాదు, ఇప్పుడు వే ఆఫ్ థింకింగ్ కానీ మీ లాజిక్స్ కానీ మీ ఎథిక్స్ కానీ మీ ఇవన్నీ కూడాను మొదటి నుంచి ఒక డిఫరెంట్ యాంగిల్లోనే ఉన్నాయి. నాట్ ఇన్ యూజువల్ ఇదిలో కాకుండా అవుట్ ఆఫ్ ద బ్లాక్ గానే ఉన్నాయి. అన్నప్పుడు ఐఎమ్ నాట్ ఫిట్ ఇన్ టు ద సిస్టమ్ ఆఫ్ మ్యారేజ్ అని మీకు ఎందుకు అనిపించలేదు? చేసుకున్న తర్వాత విభేదాలు రావటం 2 times, అది జరగటంలో మీ సెల్ఫ్ అనాలిసిస్ ఏంటి? మీరు ఎంతవరకు? నేను అనుకున్నా, ఐ సా మై మదర్ అండ్ ఫాదర్, మా అమ్మ నాన్నని చూసిన తర్వాత it's a perfect understanding between a man and a woman to take a family into the future, no matter what the ups and downs are, with love, care for each other. చూసాను అది. and మా నాన్నగారు takes responsibility for a set of tasks, మా అమ్మగారు other tasks. మిగతా విషయంలో మా అమ్మగారు మా నాన్నగారు టోటలీ డిపెండెంట్. అట్ ది సేమ్ టైం మా నాన్నగారు ఉన్నానంటే, ఏమా బయలుదేరాలి, మరి అన్నీ ఉన్నాయి నా దగ్గర అంటారు. అదేంటి ప్రశ్న? ఆలోచించండి. మీ దగ్గర అన్నీ ఉన్నాయి, నన్ను అడుగుతానంటే అదే మరి నాకు ఏమేమి కావాలి అంటారు ఆయన. వచ్చేసి కళ్ళ తప్పి అదే అనుకున్నా అని వెళ్తారు. సో దట్ బ్యూటిఫుల్ పార్ట్నర్షిప్, ద ఇంటర్డిపెండెన్స్ ఇస్ సంథింగ్ ఐ లవ్. ఐ థాట్ లైఫ్ విల్ బి లైక్ దట్. దెన్ ఐ రియలైజ్డ్ ఐ యామ్ టూ మ్యాన్. అలా అవుతుందో అనుకున్నారు మీ అమ్మగారు నాన్నగారి మధ్య అలాంటి అద్భుతమైన ఒక అన్యోన్యత ఏదో ఉంది, అలాంటిది ఉందనుకున్నారా? దొరకలేదు మీకు? దొరకలేదని కాదు, నాకు ఏదో దొరికింది, నేను దాన్ని కన్వర్ట్ చేయలేకపోయాను. మా నాన్నగారి స్థాయి వ్యక్తి నేను కాలేకపోయాను. అవతల వ్యక్తి అదో టైపు పోయింది. పోయిన తర్వాత ఊరుకోవచ్చుగా. వన్స్ బిట్వీన్ ట్వైస్ చేయి అంటారు. సిగ్గులేని వ్యక్తి ఇక్కడ మూసుకొని శ్రీకాంత్. యాక్చువల్లీ సెక్సీ టైటిల్ కదా, సిగ్గులేని శ్రీకాంత్. సిగ్గులేని శ్రీకాంత్ దొబ్బించుకొని అంతా అయిపోయిన తర్వాత మళ్ళీ ఇంకోసారి మళ్ళీ మైండ్, ఎనర్జీ, ప్యాషన్. బట్ సెకండ్ టైం ఐఎమ్ అ ఫార్ బెటర్ మ్యాన్ దెన్ మెనీ మెన్ ఆర్. ద విమెన్ ఇన్ మై లైఫ్ బిలో యావరేజ్. సో యు నో వాట్, ఇన్ని రోజులు నా తప్పైన దే వర్ ట్రాష్. మీ తెక్కని మీ ఇదంతా అవును సార్, వాళ్ళు ఏంటి కాదండి, ఇది కదండి, నేను తిక్కలు ఓకే అట్లీస్ట్ ఒప్పుకుంటున్నా. వాళ్ళు ఏంటి అర్థమయ్యేటోళ్ళకి అర్థమవుతుంది. ఇది మామూలు చదువు సరిపోదు, మినిమం IPS IAS కాదు, జీవితం చదవాలి. బిలో యావరేజ్. చంపేస్తుంది సార్, బికాస్ ఐ ఆల్వేస్ వాజ్ అ ఫ్యామిలీ మ్యాన్. ఐ వాంటెడ్ టు బీ విత్ అ ఫ్యామిలీ, వైఫ్, కిడ్స్ అండ్ ఆల్ దట్ స్టఫ్. సడన్లీ తీసేసి ఐ మేడ్ అ చాయిస్ అండ్ ఐఎమ్ లివింగ్ దిస్ వే. ఏం చేయను? ఆఫ్ కోర్స్ ఇప్పుడు కంపాటబిలిటీ అనేటువంటిది వైఫ్ అండ్ హస్బెండ్ మధ్య లేకపోవటం, డైవర్స్ అవ్వటం అనేటువంటిది చాలా సాధారణంగా జరిగినటువంటి విషయాలే. బట్ హౌ అబౌట్ ద బాండింగ్ విత్ యువర్ చిల్డ్రన్? ఇద్దరు అమ్మాయిలు కదా, ఫస్ట్ మ్యారేజ్. సెకండ్ మ్యారేజ్ గా ఏమి లేరు పిల్లలు. ఆ ఫస్ట్ మ్యారేజ్ ఇద్దరు అమ్మాయిలు. మరి యు ఆర్ ద కూతురు అయినా, తల్లి అయినా, భార్య అయినా, లేకపోతే సొసైటీలో ఒక లేడీ అయినా చాలా రెస్పెక్ట్ చేసేటువంటి. Let me put it simply, sir. Many interviews, this is the only topic where I get emotional. They are not fair people. They are not good people. I'm not a rapist. I'm not a sadist. I'm not a psycho. But 3 women, 2 daughters and a mother think that I can live happily without you. You don't deserve me. I don't give a shit, sir. ఉంటేంది పీక్తేంది, పోయి పిచ్చుకోకలాగా సారీలు గీరీలు అన్ని దొబ్బించుకో శిక్షిస్తాడు దరిద్రం. కొడుకులు ఉంటే అట్లా చేసేటోళ్ళు కాదు సార్, అలా ఆడవాళ్ళే కదా. దే కెనాట్ బీ వాయిస్, దే కెనాట్ బీ ఫేర్, దే కెనాట్. దట్ ఆ కోపం, దట్ యాంగర్ వచ్చేసింది ఆఫ్టర్ దీస్ బ్రోకెన్ రిలేషన్షిప్స్. సో ఐ డోంట్ కేర్ ఎనీమోర్. ఇప్పుడు ఆడవాళ్ళ గురించి అన్నానంటే తీసుకొని దొబ్బేయండి, ఐ డోంట్ గివ్ అప్. ప్రతి మగాడు షెడ్డోడు, మీరు ఆడవాళ్ళు అందరూ మూర్తులైంది. ఆడదానికి బిగ్గెస్ట్ డ్యామేజ్ చేసేది ఇంకో ఆడది, నాట్ అ మ్యాన్. అవన్నీ తెలియక కాదు, ఏంటంటే ఐ లాస్ట్ రెస్పెక్ట్ ఫర్ మై కిడ్స్. ఎడ్యుకేషన్, అప్బ్రింగింగ్ ఇవన్నీ వచ్చిన తర్వాత ఒక్క చిన్న ఏజ్ అయినా కానీ దట్ గాయ్ డిడ్ హిస్ బెస్ట్. అన్ని తప్పులు ఉంటాయి ఒక సైడ్లో. ఒసామా బిన్ లాడెన్ ఉన్నాడండి, ఆ టెర్రరిస్ట్ కూడా
వాడు అంటే హీజ్ అ టెర్రరిస్ట్ తినేటప్పుడు కూడా తింటాడేంటి? There are two sides to a coin. Okay? So he can maybe a few mistakes. Okay, చాలా తప్పులు చేశాడు. There's other side అని ఉండదు కదా. లేదు నేను శిక్షిస్తా అంటే ఫస్ట్ పిల్లలు కదా బెటర్ ఐ లవ్ యూ అంటాం. ఏం చేస్తావు? He's actually not like that. అంటే గుడ్ గెటింగ్ మీ పబ్లిసిటీ, ప్లీజ్ టాక్ అబౌట్ మీ. ఆ రూట్కి వెళ్తామండి నేను. అంతే కదా. ఎన్నిసార్లు సార్ అసలు ఈ తర్వాత ఇది మళ్ళీ రికన్సిల్ చేసుకోవటానికి కానీ మళ్ళీ బాండింగ్ బ్యాక్ అనేటువంటిది ఏమి ట్రైల్ చేయలేదా? ఐ డిడ్ ఎవ్రీథింగ్ అండ్ మోర్. తప్పులు చేశానా? ఎస్. మంచి చేశానా? సిగ్గుండాలి, ఒప్పుకోవాలి మంచి చేశానని. ఐ డిడ్. తర్వాత రీకన్సైల్ చేయడానికి నా ఎస్. కానీ ఆడు తెలుసా త్యాగం చేసి చచ్చిపోయాడు. అంత బొమ్మలేదు ఈడ. ఒక డిఫరెంట్ పర్సనాలిటీ. ఓకే, ఈ ఇమోషన్స్ మ్యాచ్ అవ్వకపోవటం వల్ల వచ్చేటువంటి ఇబ్బందులు వేరు. మీ వేరే కాంటాక్ట్స్ వల్ల వాళ్ళు డిఫర్ అయ్యారా? ఏది గర్ల్ ఫ్రెండ్స్? ఐఎమ్ అ వెరీ లాయల్ మ్యాన్ సార్. అంటే దట్ టైమ్ యు వర్ నెవర్ సో లాయల్ సార్. సింపుల్ సార్, సర్వస్వం దేవత అంతే. డిఫరెన్స్ ఏంటంటే సార్, వెన్ నాకు జరిగింది, ప్రపంచంలో అలా జరుగుతుందేమో ఐ డోంట్. అక్కడ నాకు జరిగింది ఏంటంటే నేను డౌన్ టైంలో ఉంటా కదా, కొంచెం ఎక్కువ అనుకుంటాం. ఎందుకంటే కేర్ఫుల్ 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 అని. డే నైట్ పనిచేసేవాడు వచ్చి సాయంత్రం ఇంటికి మా కాఫీ రాగానే మీకు కాఫీ పెట్టడానికి మేము ఉన్నాం కదా అంటే దేనికి ఉన్నా బుద్ధి తిట్టేస్తా నేను. నువ్వు బిజీగా ఉన్నప్పుడు నేను చూసుకోవాలా? నేను బిజీగా ఉన్నా, యూ హ్యావ్ టు. అది వర్కౌట్ కాదు. దస్ మెస్. బట్ ఒక్కసారి ఈ సైజ్ ఖర్చు, ఒక్కసారి ఈ సైజ్ ఖర్చు సార్. రెండోది కట్టప్ప బాహుబలిని గుచ్చాడు కదా, అవునా? అది టూత్ పిక్ అనుకోండి, నాకు అలా పడ్డది. మీరు డైరెక్టర్ అయిన తర్వాత ఫస్ట్ డివోర్స్ 2007, సెకండ్ డివోర్స్ 2021. So you are enjoying your lonely life now? No, not enjoying. I'm enjoying my life to a certain extent. Loneliness is a problem. No, I'm far better at handling it now. Edena how to handle and how to get again? Sir, there's very many ways. Music, of course, one of the greatest contributors in my life, Thamudu unnadu, Karunakar. He is my guardian angel. He is ఏమంటారు, ఫోర్స్ ఉంటుంది కదా ఇజ్రాయిల్లో, ఐరన్ డోమ్ అంటారు కదా. ఈజ్ మై డోమ్, హీ ప్రొటెక్ట్స్ మీ, హీ టేక్స్ కేర్ ఆఫ్ మీ. దానికన్నా ఐ కెనాట్ ఎక్స్పెక్ట్ మోర్. సినిమా, యువర్ పర్సనల్ లైఫ్ అండ్ యువర్ ఎమోషన్స్ ఆర్ మచ్ నియర్ టు రామ్ గోపాల్ వర్మ. నాట్ నో. He is అంటే ఆయన కూడా అంతే కదా. He is also not in a bonding with wife. Factually, but you're also the same, sir. I'm also the same. అన్నట్టుగా he thinks differently. He reacts differently. His life, we ending up the same. అంటే ఫర్ ఎగ్జాంపుల్ మీరు కార్లోనే ఇంటికి వెళ్తారు, మీరు ఇంటికి వెళ్తారు, నేను ఇంటికి వెళ్తా, కాబట్టి మనం ఒకటే అంటే ఒప్పుకోం. హిజ్ అప్రోచ్ టువర్డ్స్ థింగ్స్, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ పాలిటిక్స్ అయినా కానీ ఆయన లాజికల్ అంటే ఐ ఫైండ్ ఇట్ సిలీ. ఈజ్ సో రాంగ్ ఇన్ సో మెనీ వేస్. ద వన్ థింగ్ దట్ ఐ లవ్ అబౌట్ హిమ్ అంటే, నేను ఎప్పుడైతే మై సెకండ్ లాక్డౌన్ తర్వాత ఐ వాజ్ ఇన్ దట్ వెన్ మై మ్యారేజ్ అండ్ ఆల్ బ్రోక్ అప్ అండ్ ఐ వాజ్ స్క్రూడ్. ఆయన ఫస్ట్ సార్ ఇలా అంటే యూఆర్ ద లక్కీయెస్ట్ బాస్టర్డ్ మ్యాన్ అన్న. బాధలో చెప్తా అంటే లక్కీయెస్ట్. నో, ఐ నో వాట్ హీ మీన్స్. అది కాదు, ఒక సందర్భంలో ఏదో ఒక ఇంటర్వ్యూలో చూసాను, రామ్ గోపాల్ వర్మన్ కనుక ఎవరైనా అన్నారంటే నేను ఐ విల్ సివియర్లీ రియాక్ట్ అనేదో మీరు వార్నింగ్ ఇచ్చిన. ఏమన్నా అంటే ఇప్పుడు క్రిటిక్ వాడికేం వచ్చలే అన్నాను అనుకో, ఎవడు డోంట్ టాక్. వీడున్నాడు ఒకడు, దట్ యూట్యూబ్ షిటర్, వాట్ ఇస్ హిస్ నేమ్, సూరి ఆర్ సంథింగ్. ఆర్జీవి గాడు ఉన్నాడు కదా, ఆర్జీవి గాడు అరే సరే నాకు ఇష్టం ఉండొచ్చు, ఇష్టం ఉండకపోవచ్చు. కామన్ వాట్ ఈస్ గుడ్ సివిక్ బిహేవియర్ అంటే, వెదర్ ఆర్ నాట్ ఐ లైక్ యూ, ఐ షుడ్ రెస్పెక్ట్ యూ, ఐ షుడ్ నాట్ జడ్జ్ యూ, ఐ షుడ్ బి క్యూరియస్ అబౌట్ యూ. సీనియర్ యాక్టర్స్ గురించి అడిగితే వీళ్ళందరి గురించి చాలా అద్భుతమైనటువంటి చెప్పి, వాళ్ళందరూ లెజెండ్స్, దే హావ్ డన్ గ్రేట్ జాబ్స్, ఐఎమ్ ఓన్లీ ఆఫ్టర్ దెమ్. వాళ్ళ తర్వాత వచ్చిన అవకాశాలు మాత్రమే నేను ఏదో తీసుకుంటానని చెప్పడం వెనుక చాలా నేను అదే అంటున్నాను సార్. ఐ డోంట్ కాల్ ఇట్ హ్యూమిలిటీ, ఇట్స్ అ ఫ్యాక్ట్. ఇట్ ఇస్ అ ఫ్యాక్ట్. ఎస్ ఎస్, ఇంత చక్కని ఫ్యాక్ట్ అయినా కూడా ఒప్పుకోవాలి కబ్బా. ఒప్పుకునే వాళ్ళు ఇప్పుడు ఆర్జీవి గారు అయిపోయింది, వాడికి ఏం తెలియదు అంటే, వారే నీ ఫాదర్ ఇన్ లా
నువ్వు ఏం చేసావు? మరి ఇదే యాంగిల్లో రామ్ గోపాల్ వర్మ అనే వ్యక్తి అందరినీ తిడుతుంటాడు, అందరి మీద కామెంట్లు చేస్తున్నాడు. ఈవెన్ మీరు అభిమానించే చిరంజీవి గారిని, మీరు చెప్పిన ఈ ఆర్టిస్టులు అందరి మీద ఏదో రకరకాల కామెంట్లు చేస్తుంటాడు. వాట్ యు రియాక్షన్ ఆర్ యాటిట్యూడ్ అబౌట్ హిస్ కామెంట్స్? Completely disagree to that entire thing, sir. The only reason I don't talk because it is not hypocrisy కాకుండా, if I can explain in 1 minute. నేను ఈ రోడ్డు మీద వెళ్ళాలి సార్, ఓకేనా? నా తమ్ముడు ఈ రోడ్లోనే ఉంటాడు. ఆ తమ్ముడు రోడ్డు మీద ఏదో చెత్త వేసేసాడు, లేకపోతే సమ్ నెగిటివ్ అకార్డింగ్ టు మీ చేశాడు అనుకోండి, వాడికి దినచర్య ఉండొచ్చు, వాడి జీవితం మేబీ లైక్స్ ఇట్, చేశాడు అనుకోండి, తమ్ముడు కాబట్టి అది అట్లా చేయక అనొచ్చు. పెద్ద వ్యక్తి అనుకోండి, ఎందుకు లే అని వెళ్ళిపోతాం కదా. నేను ఎందుకు లేను కాదు, ఇప్పుడు ఈయన నేను చెప్పి ఈయన అగేన్స్ట్ పోతే నా పాయింట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఉందా, నా దారి ఉందా, అది డిస్టర్బ్ అవుతుంది నాకెందుకు అది. బట్ ఇఫ్ ఎట్ ఆల్ ఐ చూస్ టు, I will tear it into pieces and throw it in a dustbin because it's wrong. It is a biased point of view that he's trying to project for his own point of interest. I know whatever he wants to achieve in life, it's working out for him. But is it true? So for example, politics లో ఉంది, ఇవాళ చీఫ్ మినిస్టర్ గారు ఉన్నారు, రేవంత్ రెడ్డి గారు. నాకేం తెలుసు ఆయన గురించి, ఏదో షార్ట్స్ గిట్స్ చూస్తాను, దాని తప్ప నాకేం తెలియదు. ఐఎమ్ నో బడీ టు పాస్ అ కామెంట్ అబౌట్ హిమ్. తెలిసి తెలియకుండా ఏదో ఒకటి నేను ఒక అజెండాతో చేయలేను. He does with the agenda. అంటే రామ్ గోపాల్ వర్మ మాట్లాడే ప్రతి దాంతో మీరు ఏకీపించేటువంటిది ఇదే ఉండదు. ఆయన ఇదే క్వశ్చన్ అడిగారు అనుకోండి, అఫ్ కోర్స్ ఐఎమ్ టూ స్మాల్, నాలాంటి వ్యక్తి గురించి ఆయన ఆలోచిస్తారో లేదో కూడా తెలియదు, ఎక్సెప్ట్ విత్ వర్క్. ఈజ్ ఎ బిగ్ రేంజ్ గాయ్. ఆయన నాకు చెప్పిన విషయం, శ్రీకాంత్ నువ్వు మంచి నటుడు కాకపోతే నువ్వు ఉన్న సిటీలో నేను ఉండను. బికాజ్ అభిప్రాయ భేదాలు టూ మెనీ సార్. ఆయన డాగ్స్ అగేన్స్ట్ పోయారు, స్ట్రీట్ డాగ్స్ అగేన్స్ట్. మా కరుణాకర్ అయితే దాన్ని ఎట్లా తట్టుకున్నాం అన్న, నేను తొక్కేద్దాం అనుకున్నా ఆయన్ని. బుల్డోజింగ్ నెక్స్ట్, ఆల్ యువర్ స్ట్రీట్ డాగ్స్ ని చంపేయాలి, ఇరాడికేట్ చేయాలంటే నేను దిగిపోతుండే సార్. షూటింగ్ లో బిజీ ఉన్నా, ఏ టాంజెంట్ అవసరమా, నువ్వు నీ కర్మ చెయ్యి, టేక్ కేర్ ఆఫ్ డాగ్స్. లేకపోతే తొక్కేద్దాం అనిపించింది రామ్ గోపాల్? బుల్డోజింగ్ సార్, అట్లా దిగితే బుల్డోజింగ్, అవతల ఎవరికి ఎవడ నాయడం తొక్కేస్తా. Because you are such a big animal lover? I'm not a big animal lover. So what's wrong with the world? You want to kill street dogs? స్ట్రీట్ డాగ్స్ చిన్న పిల్లల్ని చంపేసి. నేను క్వశ్చన్ అడగచ్చా, వాళ్ళ తల్లిదండ్రులు ఏం చేస్తున్నారు? ఇప్పుడు మా ఇల్లు ఉంది సార్, ఇక్కడ పాములు తేళ్లు వస్తూ ఉంటాయి, వాళ్ళు నేను చంపేస్తా అంటే ఐఎమ్ ఎంటరింగ్ దేర్ ఏరియా సార్, దే ఆర్ నాట్ ఎంటరింగ్ మై ఏరియా. స్ట్రీట్ డాగ్స్, దే డిడ్ నాట్ ఫినిష్ దర్ బ్లడీ ఎడ్యుకేషన్. గుడ్ ఈవినింగ్ బాయ్, చిన్న పిల్లగాడు అమ్మా, ఈ టైంలో ఇక్కడ రాకు, మేము మిమ్మల్ని కొరికేస్తాం, ఓకేనా, ప్లీజ్ దయచేసి సారీ బ్రో అని వెళ్తారా. ఆ టీవీ సీరియల్ చూస్తున్నారు ఇంట్లో లోపల, పిల్లగాడిని వదిలేశారు. దే డోంట్ నో యానిమల్స్, దే డోంట్ నో, దే గో బై ఇన్స్టింక్ట్. సో వన్ డాగ్ కిల్డ్, యూ వాంట్ టు కిల్ ఎవ్రీ మ్యాన్, మ్యాన్ రేప్డ్ కిల్ ఎవ్రీ మ్యాన్. సో ఆయన అలాంటి స్టేట్మెంట్ ఇచ్చారా? అయ్యో, హీ వెంట్ అగేన్స్ట్ ఇట్ కదా, చంపేయాలి గింపేయాలి. ఫైనలీ సార్ యూ ప్రూవ్డ్ యువర్ మెటల్. అంటే బేసిక్గా ఏంటంటే కుక్కల మీద వీరాపం చూపించారు, ఆ రేంజ్కి వెళ్ళిపోతుంది. బట్ ఐ డోంట్, ఇట్స్ అగేన్స్ట్ మై పాయింట్ ఆఫ్ ఇంట్రెస్ట్. అట్లాగే చాలా స్టేట్మెంట్ కూడా ఇస్తున్నారు. చిరంజీవి గారి గురించి స్టేట్మెంట్ ఇచ్చాడు ఆయన, రామ్ గోపాల్ వర్మ. రకరకాల, రోజుకి 50 డజన్ టాబ్లెట్లు అందుకే అయితేనే సార్ నాకు. సార్ ఎందుకు సార్ ఇలా చేస్తున్నారు మీరు? ఇట్స్ నన్ మై బిజినెస్ అండి. ఎందుకని ఆయన ఇష్టం ఆయన చేసుకుంటారు. అంటే ఆయన అభిమాని అని చెప్పారు కాబట్టి అడుగుతున్నాను. నేను అభిమాని అని తెలుసు, ఆయన కూడా తెలుసు. అయితే శ్రీకాంత్కి చిరంజీవి గారు అన్నయ్య గారు ఇష్టం కాబట్టి నేను మాట్లాడదాను అనుకుంటున్నాను, ఆయన ఇష్టం మాట్లాడుకుంటారు. మరి మీరు ఎందుకు విరుద్ధంగా పోలేదు? నాకు ఆ టైం వచ్చిందంటే బుల్డోజర్ ఎక్కిచ్చేస్తా. చిరంజీవి గారితో ఏంటి మీ అటాచ్మెంట్? చిరంజీవి గారికి ఏముంది, నథింగ్. ఆయన ఎప్పుడు 84లో ఆయన సినిమా చూశాను, చిన్న పిల్లగాడిని, 12 years, ఖైదీ. అప్పటి నుంచి ఫిదా. 49th బర్త్డేకి పోయి కలిసి ఆయన్ని. సో ఐ రిసీవ్ ద బిగ్గెస్ట్ గిఫ్ట్. I hugged my hero, I hugged my, ఆయన కాలు పట్టుకున్నాను, he hugged me. 50 నిమిషాలు మాట్లాడారు అలాంటి వాడితో. అండ్ నేను ఫస్ట్ ఏంటంటే యాజ్ ఇట్ ఈజ్ ఉండరన్న, స్క్రీన్లోనే చూసింది కదా సార్, రియల్ లైఫ్లో చూడలే కదా. యువర్ శ్రీకాంత్ అయ్యంగార్ సార్, మై నేమ్ ఇస్ కృష్ణస్వామి శ్రీకాంత్ అయ్యంగార్. బట్ ద అయ్యంగార్, ద కాస్ట్ థింగ్, కులం థింగ్ నాకు నచ్చదండి. అందుకే ఇప్పుడు ఐఎమ్ కాలింగ్ మై సెల్ఫ్ శ్రీకాంత్. కులంలో చెడబుట్ల, అది దరిద్రపు కులం. కులం అంటేనే దరిద్రం. ఏ కులం మంచి కులం చెప్పండి? అన్ని కులాలు దరిద్రపు కులమే దరిద్రం. మనిషి సృష్టించాడు సార్ 2 విషయాలు, 2 దరిద్రాలు. ఒకటి దేవుడు, అది దరిద్రం. 2 కులం, అది ఇంకా పెద్ద దరిద్రం. సో హౌ కెన్ ఐ టెల్ యూ, ప్లీజ్ టెల్ మీ దిస్ సార్,
మీరు నాకన్నా తక్కువ, మీ దేవుడు నా దేవుడు కన్నా తక్కువ. ఇదే కదా కులము మతము. ఎగ్జాక్ట్లీ రైట్, ఎగ్జాక్ట్లీ రైట్. మరి దరిద్రం కాదా? ఒక వ్యక్తికి చెప్తున్నారు మీరు నువ్వు నా కన్నా తక్కువ అని, అది దరిద్రం కదా? నీ దేవుడు నా దేవుడు కన్నా తక్కువ. సో మొదటి నుంచి ఉన్నాయి ఈ భావాలు. అనుకోవాలా దీన్ని రేషనలిజం? మీరు ఏమైనా అనుకోండి సార్, ద క్లోజెస్ట్ చిన్నప్పటి నుంచి కూడా ఇదే ఆలోచన విధానం. నాకు క్వశ్చన్స్ ఉండేది, ఎందుకు నాన్న అనేది. ఫర్ ఎగ్జాంపుల్ సీక్రెట్ ప్లేస్కి చెప్పులు వేసుకొని పోతా ఉంటే చెప్పులు వేసుకొని వస్తా అంటే ఏ అన్న దేవుడు ఇన్సల్ట్ కాడు అన్నాడు. చెప్పులు వేసుకొని దేవుడు ఇన్సల్ట్ అయిపోతాడు, అంత వీకా మీ దేవుడు? అర్థం కాదు నాకు. మీకు తెలుసా అండి సార్, ప్రతి ఒక్కరి జీవితంలో దేవుడు జూనియర్ ఆర్టిస్ట్. అదేంటి అంతే అంటే ఎట్లా? ఈ మంత్రి దేవుడా నీ ప్రామిస్ చేసిన శనివారంలో నాన్ వెజ్ తినా అని నెక్స్ట్ సాటర్డే టైం మంది దాయి దేవుడా సారీ నెక్స్ట్ 3 Saturdays ఎక్స్టెన్షన్. ఒక పుణ్యస్థలానికి వెళ్ళి డబ్బులు ఇచ్చి కాక 1000 రూపాయలు ఇచ్చిన, అది ఇచ్చాయి అంత. సో దేవుడిని రకరకాలుగా వాడేస్తున్నారు. మనిషి కదా సార్, ఎక్స్ప్లాయిటేషన్ అన్నీ స్వాహ అని మింగి దుబ్బాలి. అందుకే దశావతారం సినిమాలు అంటారు కదా, దేవుడు లేడని నేను ఎప్పుడు చెప్పాను, ఉంటే బాగుండు కదా అన్న. నేను అట్లా కదా సార్, దేర్ ఈజ్ నో గాడ్ అన్న ఫ్యాక్ట్ నేను నమ్ముతా. లేడు ఉన్నాడు, ఇక అది వదిలేస్తే మీ విశృంఖల జీవితాన్ని గడపడం కోసం ఉన్నటువంటి విశృంఖల అంటే నాకు అర్థం కాదు సార్. విశృంఖల మీన్స్ యువర్ అన్స్క్రూపులస్, yes, no limits, యువర్ అవుట్ ఆఫ్ ద బోర్డర్ లైఫ్, అవుట్ ఆఫ్ ద బాక్స్ లైఫ్. ఈవెన్ యూ వాంట్ ఇట్ సార్, యూ డోంట్ చూస్ ఇట్. అంతే, ఎవ్రీబడి వాంట్స్ ఇట్. ఎవరికి నా లైఫ్ లీడ్ చేయడం. క్లారిటీ అంటే వాట్ ఎవర్ యూ వాంట్ టు డూ అని, ఏది కావాలంటే సార్ నేను నాకు ఇష్టం ఉన్నట్టు నేను వాడిని పొడి చేద్దాం అట్లాంటి కాదు సార్. నాకు నచ్చింది అండర్ ద లీగల్ అండ్ సర్టన్ పారామీటర్స్ నేను చేస్తున్నా. అందరికీ కోరిక ఉంది సార్. మన దేశపు జనాభా 140 కోట్లు పాయసం దాగి కాలా, అందరు జనక పాయల బాజేనే. అర్థమైందండి, దుప్పట్లు దడదడ చేసే పుట్టారు. అంటే ఎందుకు అందరికి ఉంది కోరిక, అది నాకు డే టు డే లైఫ్. బట్ విత్ యువర్ డిఫరెంట్ వే ఆఫ్ థింకింగ్, ఈ డిఫరెంట్ ఆలోచనలతోటి, ఈ నాన్ రిలీజియస్, నాన్ సెంటిమెంటల్, నాకు నా మీద ఎక్స్పెక్టేషన్ ఎక్కువ, పక్కనోడి మీద ఎక్స్పెక్టేషన్ 0. మై సెంటిమెంట్స్ ఫాలో పొద్దున్న లేచిన తర్వాత లేట్గా లేచావు, ట్రై టు కరెక్ట్ యువర్ సెల్ఫ్, ట్రై టు బీ గుడ్, మంచి చెయ్యి. వెరీ సింపుల్ రియలిస్టిక్ సెంటిమెంట్స్ ఉన్నాయి. ఐఎమ్ వెరీ ఎమోషనల్. ఇట్స్ జస్ట్ దట్ ఎమోషన్ ఇస్, నా బర్త్డే వచ్చింది మీరేదో నేనేం చేయొచ్చు, వెరీ క్లియర్. దైవభక్తి, పూజలు, పురస్కారాలు అయితే ఏం లేవు సార్. నేను చెప్తున్నాను, నా సినిమాకి కొంచెం ఫైనాన్సెస్ అరేంజ్ అవుతున్నాయి. అరేంజ్ అయిన తర్వాత నేను మా టీం మొత్తాన్ని ప్రామిస్ చేశాను, కుంభకోణం వెళ్ళి టెంపుల్స్ విజిట్ చేసి, అక్కడ నుంచి మన వెంకటేశ్వర స్వామి అన్నయ్య గారు ఉంటారు, ఉప్లియప్పన్ కోవిల్ ఉంటుంది, అక్కడ నుంచి వచ్చి కింద తిరుపతిలో మన అమ్మ వాళ్ళందరూ దర్శనం చేసి మెట్లెక్కి పైకి వెళ్దాం, పెద్ద దర్శనం చేసుకుని వద్దాం. మా నాన్నగారు కదా సార్, అది ఎవరు? మా ఫాదర్. మా నాన్నగారు. మీ నాన్నగారు అంటే ఫోటో ఫ్రేమ్ కట్టుకుని దండ వేసుకొని పూజ చేసుకోండి సార్, ఇవన్నీ చెప్తారు. మళ్ళీ దానికి ఆన్సర్ చేయొచ్చు కదా. నేను ముందు నన్ను ప్రశ్న వచ్చినవ్వండి. మీరు అసలు దేవుడే లేడు, యూఆర్ నెతిస్ట్. నెతిస్ట్, దేవుడు లేడు అన్నాను, కానీ ఇవన్నీ ఎందుకు చేస్తున్నాను? ఆన్సర్ దట్ మీ క్వశ్చన్ అయిపోయి. మా నాన్నగారికి వెంకటేశ్వర స్వామి ఇష్టం. మా నాన్నగారు ఏదన్నా నాన్న ఇలా జరిగింది ఏమన్నట్టు, సర్వం శ్రీకృష్ణ అర్పణం అనేవాడు. ఆ కృష్ణగాడు ఎవడో కలవాలి అని చెప్పి ఆ కోపంతో వచ్చాను. యాజ్ అ ట్రిబ్యూట్ టు మై ఫాదర్ ఐఎమ్ డూయింగ్ దిస్. ఐ ఫీల్ లైక్ డూయింగ్ ఇట్. వెదర్ ఆర్ నాట్ ఐ డోంట్ నో. సపోజింగ్ మ్యాన్ ప్రభుభయ్య వచ్చి చెప్పారు కదా, కరెక్టే కదా, నువ్వు ఏంది ఇట్స్ కైండ్ ఆఫ్ హిపోక్రటికల్ అనిపిస్తే వెళ్ళను. ఐఎమ్ సర్చింగ్ ఫర్ క్లారిటీ సార్. ఐఎమ్ నాట్ ఆల్ నోయింగ్, నాకు అన్నీ తెలుసు అన్నట్లా. నాకు ఇది అనిపించింది చెప్పా. బట్ బై డూయింగ్ దిస్ ఐఎమ్ నాట్ డూయింగ్ ఎనీథింగ్ ఇల్లీగల్. I'm not doing something anti-social. అది ఓకే. Only thing is ఆలోచన విధానం అనేటువంటి దాంట్లో ఒక ఇది ఉండాలి కదా. దేవుడు లేడు అన్నప్పుడు మళ్ళీ అవును సార్, తిరుపతి వెళ్తాను, మెట్లు ఎక్కుతాను, ఇవన్నీ ఏంటి అని అనిపిస్తుంది అన్న. వెళ్తాను అని చెప్పరా, ఐ వాంట్ టు డూ ఆల్ దిస్, నాకు చెయ్యాలని ఉంది. మీరు ఎవరు నాకు చెప్పడానికి కదా రైట్ రాంగ్ అని. రైట్ రాంగ్ అని చెప్పట్లేదు. No, I'm not saying it is right or wrong. Sir, it is contradicting with your previous statement. That is what I'm trying to say. I have never contradicted. I am not a hypocrite. My point is, I feel like doing these. I want to do these, but under the circumstance that I am trying to arrive at a greater clarity. అంటే ఇది కూడా మీరు ఏం చెప్పారు, రేపు నా సినిమా అంతా అయిపోతే, సినిమా ఫినిష్ అయిపోతే, ఇఫ్ ఎవ్రీథింగ్ గెట్ సాల్వ్డ్,
దెన్ ఐ విల్ గో లైక్ దిస్ అని చెప్పారు. ఐ డిడ్ నాట్ సార్. ఫైనాన్సెస్ ఎట్లయితే మా టీమ్ కి నేను చెప్పాను దాటితే అని. మీరు ఏమన్నారంటే లేదు సార్ మీకు ఒక విషయం చెప్పనా, ఇలా చేసుకోండి సార్. మా హీరోయిన్ వచ్చేసి కట్టింది తాడు. ఎందుకు సార్ అంటే లేదు సార్ నా కోసం కట్టుకోండి సార్ తాడు. నీ కోసం కాదు మరి సినిమా ప్రాజెక్ట్ కోసం అంటే ఓకే మీరు నమ్ముతారంటే నమ్మను. ఇట్ డజంట్ మ్యాటర్ టు మీ వేరింగ్ అ థ్రెడ్. ఆ థ్రెడ్ తెంపేస్తే నేను గొప్ప అని కాదు, థ్రెడ్ వేసుకుంటే నేను తక్కువ అని కాదు. ఐఎమ్ నాట్ ఇన్సెక్యూర్ బై దీస్ పారామీటర్స్. వీళ్ళు ఏమన్నారు అంటే అందరు కలిసి వెళ్దాం సార్ దొబ్బుతా ఉంటే నన్ను అట్లా కాదురా మీకు తెలియదు. మా నాన్నగారు చెప్పారు కుంభకోణం మధురై అక్కడి నుంచి తీసుకెళ్తారా నేను అన్న. అందుకు మా వాళ్ళు ఏమన్నారు మీరు అవునా. ఇప్పుడు మీరు అడిగారు కదా, యూ ఓన్లీ సెడ్ Srikanth that you don't believe in God. Why are you doing all that? Then I have a question for all those bastards who believe in God, who go to a temple or go to a mosque and bribe the God that they believe in. So they are no judges of a man who says there is no God. ఇప్పుడు తిరుమల తిరుపతి దేవస్థానం ఉంది సార్. తిరుమలకి వెళ్ళి ఎడ్యుకేటెడ్ పీపుల్ ఇన్ పవర్ దే పే మనీ ఫర్ ద విజువల్ ఆఫ్ గాడ్. ద రూల్ బై మన సంస్కృతిలో ఉన్న రూల్ ఏంటి, నడుచుకుంటూ పైకి వెళ్ళి ఏమంటారు సార్ ధర్మ దర్శనం చేసుకొని రావాలంటారు. స్పెషల్ దర్శనం, బ్రేక్ దర్శనం, ఈ దర్శనం, ఆ దర్శనం, షార్ట్ దర్శనం, డబ్బులు మరి అది తప్పు కదా, దేవుడు కొనట్లా. ఫర్ మీ ఇఫ్ కరుణాకర్ అన్నాడు అన్న ఇలా వెళ్ళొద్దాం ఒకసారి రావచ్చు కదా. యా మీరు గుడి లోపల రావద్దు. ఎందుకు రావద్దు, దేవుడు లేడు. అవును దేవుడు లేడు, ఇక లేడని చెప్తున్నా అంటున్నా. అయ్యంగారు శ్రీకాంత్ అయ్యంగారు ఒక బ్రాహ్మణ ఫ్యామిలీలో పుట్టారు కదా మీరు. సార్ బ్రాహ్మణ్ కాదు సార్, యాక్చువల్లీ చెప్పాలంటే ఇఫ్ పీపుల్ కాల్ మీ ఏ బ్రాహ్మణ్, అయ్యంగార్ కాదు ఇన్సల్ట్ సార్. బ్రాహ్మణ్ కన్నా చాలా పుడింగి అయ్యంగారు అంటే, చాలా పెద్ద పుడింగి, మరో జన్మ లేని కాస్ట్ అది నమ్మంటారా. మరి అంత అదిలో పుట్టినప్పుడు అంత పుట్టిన నేను కావాలని పుట్టానండి, పుట్టా ఒక ఇంకోటి అది నిజంగా ఉందా సార్, అంత నాన్ సెన్స్ అది. సార్ మీరు ఎలా పుట్టాడు కాదు అంటే చిన్నప్పటి నుంచి ఒక డిసిప్లైన్ లో పెంచుంటారు కదా నాన్నగారు, బట్ టోటల్ గా అంత కన్జర్వేటివ్ డిసిప్లిన్. మా నాన్నగారు ఏంటంటే ఆస్క్ క్వశ్చన్స్, ప్రశ్నలు అడుగు, జవాబులు నాకు తెలిసి నేను చెప్తా, మిగతావి నువ్వు వెతుక్కోవాలి. నేను అడిగాను నాన్న ఎందుకు నాన్ వెజ్ తినద్దు అంటే ఐ డోంట్ నో అన్నారు. మా తాతగారిని అడిగాను, యాక్చువల్లీ మీ నాన్న చెప్పింది కరెక్టరా, ఈవెన్ ఐ డోంట్ నో అన్నారు. మా అమ్మగారిని అడుగుతారు మహాపాపం లెంపలు వేసుకోవాలంటారు. లెంపలు వేసుకోవడం ఏంటి నాన్ సెన్స్, వై షుడ్ ఐ నాట్ ఈట్ మీట్. మీకు కూడా తెలియదండి, ఎవరికి తెలియదు. మూఢనమ్మకాలని ఇంకో మీ ఇష్టం అండి, మీరు తింటే తినండి, తినకపోతే తినండి. చక్కగా అన్ని సకల జీవరాశులు తింటారా? ఐ డోంట్ లైక్ ఫ్యూ, అంటే బొద్దింకలు గిదింకలు అవన్నీ. పాయ ఈజ్ యువర్ ఫేవరెట్? బాగా చేస్తాను, కుక్ ఈవెన్ నాన్ వెజ్ అంటే అనేది సకల జీవరాశులు అంటే అట్లా కాదు. ఇంకోటి అండి జీవరాశులు అంటే చెట్టు జీవమా లేదా, మరి దాని తింటే నాన్ వెజ్ ఎందుకు కాదు, అలా కాదు, అది బ్లడ్ బయటికి డింగ్ డాంగ్ అంతా, మిగతా అంతా నాన్ వెజ్ ఈటింగ్. నేను చెప్పలేదు సార్, అది ఫ్యాక్ట్. అది నేను ఏదో రిలీజియస్ బుక్స్ అన్ని తిరగేసి నేను అట్లాగా, అవన్నీ ఫ్యాక్ట్స్, మీరు ఒప్పుకోరు. క్షత్రియులు ఏం తింటారు సార్, బ్రోకోలియా? నిజంగా చెప్పండి, స్త్రీలు అంతా నాన్ వెజ్ కదా తింటారు. ది డ్రింక్ సార్. ఇప్పుడు మీకు చెప్తాను, ఏకపత్ని వ్రతాన్ని ఎవరినైతే అంటున్నారు, ఐఎమ్ నాట్ పికింగ్ గాడ్ నేమ్స్, ఐఎమ్ నాట్ గోయింగ్ అగైన్స్ట్ ఆఫ్ ఫార్ అట్ దట్ టైమ్ బికాస్ ఆఫ్ వార్స్, యుద్ధాలు ఎక్కువ జరిగేవి కాబట్టి ద నంబర్ ఆఫ్ విమెన్ అండ్ చిల్డ్రన్ విడోస్ వర్ వెరీ హై. సో ఇట్ బికేమ్ మ్యాండేటరీ ఫార్ kings to marry more people. At the same time, they had the luxury. Even in those times, one man said no. I look up to that man. But the version of that Jarigina Gatna, sir, Ramayana is not a myth. I know it's a fact. It has happened. It's just that I don't treat that man as God. I treat him as one of the greatest men ever. Ramudu. Yeah. One of the greatest men ever. Only thing is, I don't follow the version that most of them follow. Okay. I follow the version where I believe that Sitaamma Talli was Ravana's daughter, in a way. So, Ravana was one of the greatest men I've known. So, you might be having your own versions. I don't have my own version, sir. There is your own outlook. Your own outlook. No, sir. Historically, there are books which state facts. I'll ask you a question, sir. Dasarathudiకి ఎంతమంది పిల్లలు సార్? 3 wives కదా, కౌసల్య, కేకేయి, సుమిత్ర కదా. ఎంతమంది పిల్లలు ఆయనకి? దశరథుడికి పిల్లలు 4. This is called factual wrong. 5 sir. Who is the 5th one? First daughter, ఆమె పేరు శాంత. అది కూడా తెలియకుండా పెరిగి. రాముడికి అక్క. These are facts, sir. Shanta was the first daughter.
అసలు ఎక్కడ ఏ ప్రస్తావన లేదు, ఇంతవరకు ఎవరికి తెలియదు. అది ఎవరికి తెలియదు అంటే ఇంకోటి సార్, ఎంతమంది చదువుకున్నారు సార్ రామాయణం? ఫ్రాంక్లీ బుక్ ఇంగ్లీష్ వర్జన్ కాదు, తెలుగు వెర్షన్. తెలుగు వర్జన్ కాదు. ఇట్ వాజ్ రిటన్ ఇన్ విచ్ లాంగ్వేజ్? దేవనాగరి. ఎంతమంది చదువుకున్నారు? యూ యాక్చువల్లీ రీడ్, ఇట్స్ ఆల్ రిటన్. ఒక్క బుక్ చదవడం కాదు సార్, దే మెనీ వర్జన్స్. అన్నీ చదువుకుంటే తెలుస్తుంది. అండ్ ఎప్పుడు ఏది వన్ సైడెడ్ ఉండకూడదండి. ఓ యూ హ్యావ్ టు రెస్పెక్ట్ విమెన్. మెన్ డోంట్ డిజర్వ్ రెస్పెక్ట్. బస్సులో కూడా రాసి ఉంటుంది, ఆడవారికి కేటాయించిన సీట్లో వారినే కూర్చొని మన సంస్కారం. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఏదో గొడవ జరిగిందని నాకు ఒక అమ్మాయి నన్ను కొట్టింది అనుకోండి, ఈజ్ ఇట్ ఇల్లీగల్? ఎస్ అండ్ నో? ఇల్లీగల్, 100%. ఎస్. నేను అమ్మాయిని కొట్టాను, ఈజ్ ఇట్ ఇల్లీగల్? ఎస్, ఇల్లీగల్. విల్ ఇట్ బి ట్రీటెడ్ ఈక్వలీ? నో. దట్ మీన్స్ వీఆర్ నాట్ ఈక్వల్స్. యూ హ్యావ్ ఎనీ పొలిటికల్ ఇంటెన్షన్స్? ఓ ఎస్ సార్. నా ఇంట్లో నేను ఎలక్షన్ గెలవాలి ఫస్ట్. అంటే నా ఇంట్లో నేను కరుణాకర్ ఓటేస్తే నేను కూడా వాడికే ఓటేస్తా కాబట్టి నా అలాంటి పాలిటిక్స్ నో ఛాన్స్. అసలు మామూలుగా ఇన్ జనరల్గా పాలిటిక్స్కి అసలు యూ నెవర్ గెట్ ఇంటూ ఆర్ యూ నెవర్ అబ్జర్వ్ పాలిటిక్స్? I observe politics. Karnakar teaches me a lot. He's brilliant at politics. I try to understand. I have a more broader spectrum version. Have you voted last night? No, I did not. Why? I have a problem with that, sir. ఏంటిది? I have a problem with that. ఏంటి ప్రాబ్లం? The problem is with me. I have an argument that is running. Last 2 times when I went to vote, I went on time. లేదండి మీది అయిపోయింది అన్నారు. ఏమైపోయిందమ్మా? మీ ఓట్ అయిపోయింది. Voter card, human being, Aadhaar card, PAN card, passport. What else do you need? లేదండి మీది అయిపోయింది. అందుకదే మరి ఏ చిన్న ఇలాంటివి జరిగినా మీలాంటి వాళ్ళు ఫైట్ చేయొచ్చు కదా. మీలాంటి వాళ్ళు ఫోకస్ చేస్తే ఎలా జరుగుతుంది ఓటింగ్ అనేటువంటి దాంట్లో, ఈ ఓట్లు ఎలా మాయమవుతున్నాయి, ఎలా జరుగుతున్నాయి అనేటువంటి దాని మీద చిన్న ఫైట్ ఇవ్వచ్చు కదా. మీలో ఇట్ గివ్స్ గ్రేట్ అవేర్నెస్ కదా. My absolute inefficiency to fight against a corrupt system, and I don't give a shit. Because I am extremely efficient doing other big brilliant things. Now may I ask you a question? Any government, any political party, is it not their efficiency to make sure that I put my vote? Of course, అది లేనప్పుడే కదా మనం ఫైట్ చేయాలి. ఆ లోపాలు జరిగినప్పుడే కదా. That is one way to look at it, sir. I'll do my good. What do you want me to do as a citizen? I should follow all the principles, all the rules, change the system, and I have other things to do, sir. Okay. మరీ దారుణం. అక్కడ పోయిన తర్వాత ఆమె ఓటు పడిపోయింది, వెళ్ళిపోయాను. వెళ్ళిపోయిందిరా నేను ఉన్నా అంటే ఐ వెంట్ టు ద పోలీస్ స్టేషన్. అవుతుందండి వదిలేయండి అన్నారు. ఐఎమ్ నాట్ అగేన్స్ట్ ద పోలీస్. అ పూర్ టైర్డ్ గ్రూప్ ఆఫ్ పీపుల్ అండి. పోలీస్లో సో మచ్ మోర్ రిక్రూట్మెంట్ హ్యాస్ టు బి అలౌడ్ బికాజ్ గైస్ ఆర్ వర్కింగ్. ఇంతమంది దే ఆర్ టేకింగ్ కేర్ ఆఫ్ సో మచ్ ఆఫ్ నాన్సెన్స్. ఫర్ ఎగ్జాంపుల్ అండి, అదే ఐ వాంట్ టు మేక్ అ పాయింట్. ది ఇంటెలిజెన్స్ సర్వీస్, డొమెస్టిక్ ఇంటెలిజెన్స్ సర్వీస్ కానివ్వండి, సెక్యూరిటీ సర్వీసెస్, వినాయక చవితి నిమజ్జనం రోజు ఒక ఇన్సిడెంట్ లేకుండా చేయడం గ్రేట్ సార్. దండాలను పాపం నిద్ర, ఫ్రమ్ ది హోమ్ గార్డ్ టు ది కమిషనర్, స్లీప్లెస్ నైట్స్, నో ఫుడ్. ఇంకోటి సార్, నో టాయిలెట్. దే డోంట్ హ్యావ్ ఫెసిలిటీస్ సార్ బికాస్ దే కెన్. ఓకే శ్రీకాంత్ గారు, వీ హ్యాడ్ ఎ వండర్ఫుల్ డిస్కషన్, నాట్ ఎన్ ఇంటర్వ్యూ. It is nothing but an exchange of views. It is nothing I am interviewing or you are answering అలా కాకుండా వండర్ఫుల్ అకాడమిక్ డిస్కషన్ చేసాం మీతో. ఆ అకాడమిక్ కంటెంట్ మీ దగ్గర ఉంది కాబట్టి ఐ హావ్ టేకెన్ ఆల్ ద వే టు కమ్ దిస్ వే. నేను ఐ వుడ్ లైక్ టు సే సంథింగ్ సార్. ఇది జర్నలిజంలో ఫ్రాంక్లీ స్పీకింగ్ దట్ ఈస్ వాట్ మోస్ట్ ఆఫ్ ద పీపుల్ డూ. So thumbnails కోసం for their survival and all that. I don't care about them. They don't exist. అవతల వ్యక్తి ఒక ప్రజాస్వామ్యం అంటారు చూడండి, డెమోక్రసీ ఇన్ లైఫ్, సనాతన ధర్మం, కామన్ లైఫ్. దాంట్లో అవతల వ్యక్తి మాట్లాడేది తప్పు అన్నా కూడా వాడు మాట్లాడే హక్కు ఉంది సార్. ఇప్పుడు ఎవరో వచ్చేసి చిరంజీవి కాదురా మా బాలయ్య ఇష్టం అన్నాడు అనుకోండి, అది వాడి ఇష్టం. నువ్వు చిరంజీవి అని నేను అన్నవాడిని, దట్ స్టూపిడిటీ కదా. అవునా? సో ద బేసిక్ ప్రిన్సిపల్స్ మనం చిన్నప్పటి నుంచి కొంచెం ఇండ్యూస్ చేస్తే ఇట్స్ ఫార్ బెటర్ థింగ్. లేవు సార్ ఇప్పుడు మెజారిటీ పీపుల్ హూ మెయింటైన్ దట్ ప్రొఫెషనల్ ఎథిక్స్ అంటారు చూడండి. అందులో ఇన్ జర్నలిజం, ఇన్ కన్సర్నింగ్ సినిమా, వెరీ ఫ్యూ పీపుల్ ఐ హావ్ సీన్. దాంట్లో వన్ ఆఫ్ ద టాప్ లిస్ట్ పీపుల్. సో ఇట్ ఈస్ మీకు ఏదో కాంప్లిమెంట్ ఇవ్వట్లే, ఐఎమ్ జస్ట్ స్టేటింగ్ అ ఫ్యాక్ట్. ఇట్ వాజ్ ఇప్పుడు నేను చెప్పుకోవచ్చు, ప్రభు గారితో మేము కూడా ఇచ్చాం బాబు ఇంటర్వ్యూలు. అంటే ఇట్ టేక్స్ స్థాయికి రావాలి కదా.
కాంట్రవర్షియల్ క్వశ్చన్స్ అడగలేనంటే యూ డైరెక్ట్, Yeah. బట్ యువర్ అజెండా లేకుండా వచ్చారు చూడండి. అవును. ఏదో ఒక తమ్మునేలు పిక్కేద్దాం, అది పిక్కేద్దాం. I never come with for thumbnails. ఎందుకు తమ్మునేలు అంటే టుడేస్ జర్నలిస్ట్ ఆర్ హోర్స్ చీప్. బట్ అఫ్ కోర్స్ కొన్ని సందర్భాల్లో ఏమవుతుందంటే కొన్ని సినిమాలు కానీ కొన్ని చూస్తుంటే ఈ టైప్ ఆఫ్ నెగిటివ్ ఎలిమెంట్స్కే ఎక్కువగా. ఈ మధ్య ఒక ఇంటర్వ్యూ చేశాను నేను. ఈ థంబ్లైన్స్ అనేటువంటి మా దగ్గర ఉండవు. ఇంటర్వ్యూ చేసిస్తే సిఓస్ థంబ్లైన్స్ వేస్తారు. వాళ్ళు తమ్లైన్ పెట్టిన తర్వాత అది వెళ్ళిన తర్వాత వాళ్ళు అబ్జెక్ట్ చేస్తూ ఫోన్ చేస్తుంటారు. ఒకసారి బాగుందని అప్రిషియేట్ చేస్తూ ఫోన్ చేస్తారు. ఒక తమ్లైన్ మేక్స్ ఏ లాట్ ఆఫ్ డిఫరెన్స్. తమ్లైన్స్ పెట్టాలని కాదు, ఒక తమ్లైన్కి వీళ్ళు ఇంప్రెస్ అవుతున్నంతగా, ఒక పలానా హీరో హీరోయిన్ విడాకులు అనగానే చదువుతున్నంతగా హీరో హీరోయిన్ అన్యోన్యంగా ఉన్నారంటే చదవట్లేదు. అసలు అలా పబ్లిక్ మెంటాలిటీ కూడా అలా తయారైంది. అలా పబ్లిక్ మెంటాలిటీ తయారు అలాగే ఉండే సార్. ఇప్పుడు బాగా తెలిసి వస్తుంది. నేను అంటున్నాను, ఫర్ ఎగ్జాంపుల్ ఎవడో అట్లా చేస్తున్నాడు, వాళ్ళు చేస్తున్నారు కాబట్టి నేను చేయనక్కర్లేదు. అది నా అభిప్రాయం. మీరు చేస్తే చేయండి. నేను ఏదో ఇంటర్వ్యూ వచ్చిన తర్వాత thumbnail ఏం పెట్టారు, ఆర్జీవి గాడు అని రాశాడు అక్కడ. అన్నా మీరు కంప్లైంట్ చేయండి దేనికన్నా, ఎలా ఫ్రీగా నాకు ఏం ప్రూవ్ చేశాడు. నెక్స్ట్ టైం వాడికి దూరం పెడితే సరిపోద్ది. వాడిని అరే నువ్వు గలీజోడివి నేను ఎందుకు చెప్తా. ఆడు ఎందుకు పెట్టుకున్నాడు, హీఈస్ సేయింగ్ నేను దరిద్రుడిని చిల్లరోడిని నాకు కావాలి పెట్టుకున్నాను. దాన్ని నమ్మే జనాలు అందరు నమ్మరు సార్. ఇప్పుడు ఒక వ్యక్తి అన్నాడు, మీరు ఏదో ఎమోషన్గా ఏదో మాట్లాడారు సార్, ఆయన హర్ట్ అయితే అన్నాడు. ఎవరు హర్ట్ అయితే అన్న, బుమ్ బుమ్ బీర్ చేసే కదా చేయగానే జగన్ గారు హర్ట్ అయితే ఏనా అంత ఆయన సీఎం రా. See, whether or not I like him, whether or not you like him or he likes him, he is all said and done the chief minister of a state, am I right? శ్రీకాంత్ ఏమన్నాడు అని పిసుకుంటారు ఆయన. రేవంత్ రెడ్డి గారు ఏదో చేశాను సార్, విజయవాడకి వెళ్ళాం మంది దొరకలా, అరే ఇదేంద్రా బూమ్ బూమ్ బీర్ అన్న ఏదో జోక్ వేసాం. జోక్ కానీ కింద కామెంట్ మా జగన్ అన్న నేను చంపేస్తా అన్నాడు. బూమ్ బూమ్ బీర్ అంటే వై అంటే ఏంటంటే మనోభావాలు, తొక్కలో మనోభావాలు మీ ఒకరికే ఉంటాయి మాకుండవా సార్. ఫస్ట్ రూల్, if I am XYZ supporter, then Modi Bhakni, RSS, I'm Shaka, that mad into that. BJP supporter, straight, no discussion about it. I am telling you, sir, if somebody says, me Modi am chesadu, I should have the guts to listen. Public life kada adi. Wow, antava, endra behavior. And straight, మీ అమ్మ మీ నాన్న మీ అమ్మమ్మ మీ అక్క నీ పిల్ల స్ట్రైట్ బూతులే. You are supporter of Modi and BJP? Or you are from the RSS background? My from Grand Jansang. Still you continue and you follow that? Blindly, sir. Whenever I can, if there's any natural disaster. అదొక religious organization కదా, మరి you don't believe the God and you run with the religious organization? Sir, don't mind. What you said is wrong. It is not a religious organization. What organization? It is with the Hindu Dharma. There are many religions in the world. There is only one way of life, the most supreme methodology of living life, of thinking, of philosophy. That is Sanatana Dharma. People of different religions will come and they will go. Sanatana Dharma will remain because it is all inclusive, it is all pervasive. It is all persuasive, it is all kind, it is all good. Rashtriya Swayamsevak Sangh, when there is a natural disaster in this country, they are always the first responders. Do you get me, sir? They are an organization which is 60, 70 years old. Has done. I know of leaders who are 50 plus years old who have never held a job and they remain the youth icons of India. Okay. So, వాళ్ళతో కంపేర్ చేసుకుంటే please. Anyway, that is a different experience. It's a wonderful evening we had. My pleasure, sir. My Thank pleasure. you. Nice, great. Thank you.